క్రూరముఖపు లక్షణాలని దేవుడు ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి. 4 జీవుల్లో మొదటి జీవి ఏది? సింహము. సింహం అనగానే మనకు గుర్తొచ్చేది అడవి జంతువు అనుకుంటున్నారా? క్రూరత్వం. ముందే చెప్పాను, దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అలంకార రూపంలో చూపించాడు. యోసేపుకి దర్శనములో అలంకార రూపంలో చూపించాడు. ఫరోకి దర్శనములో బక్క చిక్కిన 7 ఆవులు, బలిసిన 7 ఆవులు. అంటే బలిసిన 7 ఆవులు ఆ 7 సంవత్సరాలు కూడా చక్కగా పంట పండుతుంది, పుష్టిగా ఉంటుందని. బక్క చిక్కిన మనగా కొన్ని రాబోతున్న 7 సంవత్సరాల్లో మీకు భయంకరమైన కరువు వస్తుంది. ఎటువంటి కరువు అట అంటే బలిసిన ఆవులను కూడా తినేసేటంత కరువు. అంటే పుష్టిగా ఉన్నదంతా పోతుంది, మరి ఆఖరి తినడానికి కూడా ఏమి ఉండదు. ఈజిప్ట్ దేశములో రాబోతున్నటువంటి సంఘటన దేవుడు ముందుగానే ఫరోకి కళ ద్వారా చూపించాడు. రెండోసారి పడుకున్నప్పుడు రెండో కళ ద్వారా చూపించాడు. అంటే దేవుడు ఏది చెప్పినా ఒక రూపకాలంకారములో మనకి తెలియజేస్తాడని తెలుసుకున్నాం. కనుక ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ 4 జీవులు ఎవరిని పోలినవి? మనుషులనే. ఈ 4 జీవులు యొక్క సారాంశం ఎవరి మీద పనిచేస్తుందట? మనిషి మీదే. సింహం అనగానే, అందుకని సింహానికి మంచి పేరుంది. యేసుక్రీస్తు వారు కూడా యోధా గోత్రపు అది సింహమే. అపవాది కూడా ఎవరు రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మో, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. అంటే పడుకోవద్దా సార్ అనకండి. మెలకుగా ఉండమంటే ఆత్మ సంబంధమైన ప్రతి విషయములో మెలకుగా ఉండమని. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మీ విరోధి. అపవాది ఎవరికి విరోధి? దేవుడికి కాదా? మనల్ని బట్టి దేవుడికి విరోధి. అర్థమైందా? ప్రధాన దూతది. ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి దెయ్యం అనుకుంటున్నాం. ఈరోజు మనం సాతాను అంటున్నామా? సాతాను ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు దేవుడి సముఖం ఉన్నటువంటి సింహాసనం పక్కన ఉన్నటువంటి సేవ చేసినటువంటి మహాదూతది. ఎప్పుడైతే సింహాసనాన్ని నీకు కాదు దూతలకి ఇవ్వలేదు, దూతలకి నేను సింహాసనాన్ని లోపరచలేదు. రాబోతున్న లోకాన్ని దేవుడు దూతలకి లోపరచలేదు. పరలోకాన్ని దేవదూతలకి దేవుడు లోపరచలేదు. మరి ఎవరికి? ఇదిగో భూమి మీద నరులు చేశారు కదా, వాళ్ళకి ఇస్తావా? ఇటు సింహాసనం వాళ్ళకి ఇస్తావా? మరి మేమేం చేయాలి? మీరు సేవ చేయండి. ఇంతకాలం సేవ మేము చేస్తుంటే, ఆ సేవ చేసినందుకు ఈ పరలోకాన్ని, ఈ సింహాసనం ఏదో ఒక రోజు మాకిస్తావు అనుకుంటే నరులను చేసి నరులకి సింహాసనాన్ని ఇస్తావా? అయితే ఊరుకోం. ఎలా ఇస్తావో చూస్తాం. నీ నరులకి ఎలా ఇస్తావో చూస్తాను. ఎందుకంటే పాపం చేస్తే వాళ్ళు నువ్వు దగ్గరికి రానివ్వు. ఇప్పుడు నేనేం చేయాలి? లోకంలోకి వెళ్ళిపోయి వారి చేతే పాపం చేయించాలి. ఎలా చేయించాలి? వాళ్ళ హృదయాల్లోకి దూరిపోవాలి, వారి యొక్క తలంపుల్లోకి దూరిపోవాలి, వారి యొక్క నేత్రాల్లోకి దూరిపోవాలి, వారి యొక్క చేతుల్లోకి దూరిపోవాలి. టోటల్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? సింహాసనం హృదయం. అందుకనే ప్రతిరోజు మీతో యుద్ధం చేసిన మీకు సింహాసనం వాళ్ళకి ఇస్తావా? ఎలా ఇస్తావు? అపవాది తెలుసు పాపము చేస్తే దేవుడి సింహాసనం ఇవ్వడని. ఎప్పుడైతే పరలోకం పాపము చేసిన వాళ్ళకి ఇవ్వడం సంగతి తెలుసుకున్నటువంటి అపవాది ప్రతిరోజు మనతో ఏం చేయిస్తుందండి? అందుకని అనుకుంటాం, ఎందుకు చేసాం ఈ పని? చిచి ఇంత తుచ్చంగా ఎందుకు ఆలోచించాం? ఎందుకు ఆ మాట అన్నాం? తర్వాత బాధపడతారు. గొడవ ముందు ఎవరు బాధపడతారంటే ముందు అయిపోయిన తర్వాత, అంత వారంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని బాధపడతారు. అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తారు? రాజీ పడండి. ఇది అయిపోయింది. చేసింది ఎవరు? దెయ్యం. తర్వాత ఏమనుకుంటాం? అయిపోయింది. బురకానం అయిపోయిన తర్వాత, కాలు అయిపోయిన తర్వాత, చేతులు అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళి, అయ్యా మీ కోర్టు తిరగలేవు, సంతకం పెట్టేస్తాం. మేము తిరగలేవు నాయన, సంతకం పెట్టేస్తాం, వెళ్ళిపోతాం.
మరి ఇది రాధాంతం ఎందుకు, ఇది చంపుకోవడం ఎందుకు, తన్నుకోవడం ఎందుకు, పొడుచుకోవడం ఎందుకంటే ఎవరి లక్షణం ఇది? మీ విరోధి. ఈరోజు హెచ్చరిక పాఠంగా ఎందుకు చెప్పామో తెలుసిన? మీ విరోధి. ఆడు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు? గర్జించు అందుకే సింహము వంటి జీవని చెప్పి అన్నాడు. సింహము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. అపవాదికి మీ విరోధి, మీ విరోధి అని అపవాది గర్జించు సింహం వలె. ఎవరి పరలోకం కూడా చేయాలి, ఎవరి పరలోకం ఎలా కూడా చేసేయాలి, ఏ కయ్యం పెట్టారు, ఏ గొడవ పెట్టారు, ఏ పులి బుద్ధి పెట్టారు, ఏ తోటం పెట్టాలి, ఏ శ్రమ పెట్టేయాలి, వేదన పెట్టేయాలి, ఎలాగోలాగా తెప్పించేయాలి, ఏదోలా తెప్పించేయాలి. ఇప్పుడు సహోదరులు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు పాట పాడినా కరెంటు తీసేస్తాడు, లేదా ఏదో శోధన వస్తుంటే ఏదో రకంగా ఆపేయాలి, ఏదో రకంగా ఈ పాట రికార్డింగ్ అవ్వకూడదు అనుకున్నాడు, లక్కీగా అయిపోతుంది రికార్డింగ్. ఇది ఎవరు కుట్ర? అపవాది కుట్ర. ఏదో రకంగా ఇక మీరందరూ పాటకి వెళ్తారా, చీపురు గుడ్డలందరికీ వాళ్ళ దగ్గర ఫంక్షన్ ఉంది వెళ్ళిపోండి అన్నాడు. మీరందరూ ఈరోజు మీరు నా గురించి చెప్తున్నాడు, నా భవిష్యత్తు, నా బండారం బయట పెట్టేస్తున్నాడు ఈ రోజు లెక్కల్లో. వాడి దగ్గరికి వెళ్తారా? ఉపవాస ప్రార్థన ఉంది, కూర్చోండి, ఏం తెలుసుకోకుండా నుంచి కూర్చోబెట్టేసాడు. ఇటు ప్రార్థనలు కూడా దెయ్యం కూర్చోబెడతదా? అవునండి, చెప్తాను నేను ఇప్పుడు. సరే బయలుదేరి వచ్చేసారు, మన మురళిపేట వాళ్ళు వచ్చేసే ఫోన్ నెంబర్ లేకుండా చేశాడు. చూసారా దేవుడికి దెయ్యంకి యుద్ధం? చూసారా దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు, నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అపవాది నీకు ఈలో ఆ టైంకి చెన్నటి వైపు వస్తున్నాడట, వీడు ఎతుకుతున్నారట, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి. వెంట పరిగెట్టుకుంటూ పాప వెళ్ళిందట. నాయన అమ్మ మీరేంటి వచ్చారంటే, సరే తప్పించాలని అపవాది చూశాడు, మిమ్మల్ని నడిపించాలని దేవుడు చూశాడు. అపవాదికి దేవుడికి ఉన్నటువంటి యుద్ధం అంటే మన పక్షాన ఆ తెప్పించడానికి చూస్తూ ఉంటాడు, మీకేం గెలిపించాలని, మిమ్మల్ని ఓడించడానికి చూస్తూ ఉంటాడు అపవాది, మిమ్మల్ని గెలిపించాలని ఎప్పుడు దేవుడు. సరే కనిపించలేదులే వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతారేమో నా టైంకి అక్కడ ఏర్పాటు చేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి దేవుడు మనకు. చూడండి, మనం పడుతున్నటువంటి ప్రతి విషయములో అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగేదినా, ఎవరిని పాపం మింగడం అంటే ఏంటి? పాపములో పడేయడమేనండి. మింగడం అంటే ఏంటి? పాపములో పడేయడమే. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి చాలా చక్కగా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు వాడు 3వ వచనం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దర్శనములో పద్మాస్ దీపములో యోహాను గారి దర్శనములో చూస్తున్న తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండును, అతనికి ఒక కిరీటం ఇవ్వడును. అతను జయించుకు బయలుదేరాడు. సరే, ఎవరైనా ఏమో మీరు చెప్పగలవా? సరే, భారత జాగ్రత్తగా నాకు చాలా పడిపోయే పాఠాలు. తెల్లని గుర్రం అంటే మనం ఏమనుకున్నాం? ఎవరుకున్నాం? పరిశుద్ధ. తెలుగు దేని గుర్తు చెప్పండి? పరిశుద్ధాత్మ గుర్తు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు కాదండి, పక్కా దేవిది. పరిశుద్ధాత్మ ముసుగులో ఆడు సూచక్రియలు చేస్తాడు, అద్భుత క్రియలు చేస్తాడు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. ఇంతకీ ఎవరి జనాంగం అది? అందుకనే పౌలు గారు అంటారు, ఇది ఆశ్చర్యము కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు తెలుసుకోవాలమ్మా ఈ రహస్యం. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో రెండో పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న, జాగ్రత్త వినాలి, దేవుని స్వరూపి అయ్యున్న, దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను, క్రీస్తు చేసే యథార్థమైనటువంటి పనులను, క్రియలను, సువార్తను కనపరచు, మీ కళ్ళకి కనబడనివ్వకుండా, మీకు అర్థం కానివ్వకుండా, వారికి తెలియపరచబడకుండా యుగ సంబంధమైన దూత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రం అంటే ఎక్కడ ఉంటుందండి? ఆత్మని గుడ్డి చేసిందంట. అందుకని బైబిల్లోకి వెళ్ళకుండా మనం ఏం చేస్తాం? ప్రార్థనలో పెట్టేసింది. ప్రార్థన చేసుకో. వాక్యం వద్దు, మాకు తెలియదు అయ్యా.
అదే బ్యాంక్ పని ఇచ్చింది అనుకోండి, ఊరుకుంటారంటే అమ్మో ఏదో రకంగా వెళ్ళి బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చేస్తాం, ఎలాగోలా ఫారం నింపేస్తాం, అన్నీ తెలుసు. మా దాంట్లో పడలేదని పుస్తకం చూపిస్తాం, అది బైబిల్లో ఈ వచనం ఏంటి అని అడుగుతావా? తెలుసుకుంటావా? నేర్చుకుంటావా? సార్ నాకు అర్థం కాలేదు సార్, ఈ గ్రంథం గురించి చెప్పండి, దేవుడు ఏం చెప్పని అని అడుగుతారా? లేదు. బ్యాంకులో ₹1 తప్పు పడితే ₹1 తప్పు పడింది ఏటైంది అడుగుతున్నారండి. ఈ డోక్రా సంఘాలు వచ్చిన తర్వాత భయంకరంగా వాళ్ళకి అన్ని బ్యాంకుల్లో టకటక తెల్లవారు ఆఫీస్ వెళ్ళినట్టు వెళ్తున్నారు, వెళ్ళి అన్ని పనులు చేసుకుని వచ్చేస్తున్నారు. ఒకప్పుడు బ్యాంక్ పని మాకు తెలియదు అయ్యా, అయ్యయ్యా ఎవరు లిప్పిండి అయ్యా. ఒకప్పుడు ఏటీఎం తెలియదు, నెంబర్లు కొట్టడం తెలియదు, సెల్ ఆపరేట్ చేయడం తెలియదు, నెంబర్లు. ఇప్పుడు సెల్ టక్ కొట్టే పేర్లు కూడా తెలిసిపోయినాయి. చూసారా? దేవుడి కార్యక్రమాలు, దేవుని వాక్యము, దేవుని అక్షరాలు చదవడానికి, దేవుడి బైబిల్లో అక్షరాలు చదవడానికి ఏముండదు మనకి? జ్ఞానం లేకుండా చేసింది. మిగతా అన్ని విషయాల్లో, డబ్బు విషయంలో, మరి లోకం విషయంలో, సమాజ విషయంలో మనోనేత్రములకు దేవుని దగ్గరికి ప్రకాశింప చేయకుండా, మీకు వాక్యములోనికి వెళ్లకుండా, సంఘాల పేరట, సంస్థల పేరట, బోధల పేరట, వాటి పేరట, వీటి పేరట గుడితనం చేసింది. అద్భుతాల పేరట, స్వస్థల పేరట, సూచక్రియల పేరట మిమ్మల్ని భయభ్రాంతులు చేసేస్తుంది. దాని గురించి చెప్తున్నాడు చూడండి. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచే క్రీస్తు సువార్తను మీకు ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి గుడ్డితనము కలుగు చేస్తుంది. ఎవరనుకుంటారు ఇది? తెల్లని గుర్రం, తెల్లనివన్నీ ఏంటది? నల్లనివన్నీ. పంచకవి రాశాడు పాట, ఏంట బాధ? నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని బాగా రాశాడు. అనుకున్నా నేను మోసపోయానేది రాశాడు. నిజమే, ఈరోజు క్రైస్తవులను మనం కూడా మోసపోతున్నారా? అందరి బోధ ఒకటి కాదండి. అపవాది కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంది? బోధకుల్ని ఏర్పాటు చేసింది. అపవాది బోధకుల్ని ఏర్పాటు, ఆడి వాక్యం చెప్తారు, వాక్యం చెప్తారు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు. ఇంతకు ఎవరి సంబంధులాడు? అపవాది సంబంధులు. ఎక్కడుందా మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులు, క్రీస్తు అబద్ధపు క్రీస్తు. క్రీస్తులు ఉన్నారు అంటే సత్యాన్ని నేర్చుకోకుండా పెట్టే సంఘాల్లో ఉన్న బోధ అంతా ఎవరి క్రీస్తులాడు? అబద్ధ క్రీస్తులు. అబద్ధ క్రీస్తులు. నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై ఏం చేస్తారు? తల మీద పెట్టి తోసేస్తాడు ఒకడు. అమ్మో దేవుడు చేసుకుంటారు. తప్పు, అబద్ధం. అది తల మీద పెట్టి తోసేసాడు, అబద్ధం. గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు. ఒకడు కోటి కొట్టేస్తుంటాడు, దాంతో పడిపోతుంటారు. దెయ్యం కొట్టుకుంటాడు. పరిశుద్ధాత్మ వస్తే దెయ్యం కొట్టుకుంటారా? అంటే దేవుడే చేసాడు అన్నట్టుగా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఇది దేవుడిలోనే ఉంటూ, దేవుడి పేరు చెప్తూ, దేవుడు క్రీస్తు పేరు చెప్తూ, దేవుడి మాటలు చెప్తూ, దేవుడి బైబిల్ పడుతూ ఎలా చేస్తున్నాం ప్రజల్ని? మనమేమనుకుంటున్నాం? దేవుడే చేసాడు అనుకుంటున్నాం మనం. నమ్మండి మీరు. అందుకని లేచి తెల్లని గుర్రము, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతని కిరీటం ఉంది. యేసుక్రీస్తు డూప్లికేట్ క్రీస్తు, అబద్ధపు క్రీస్తు. విల్లు ఉంది, ఏమి లేదు. ఏమంటే ఇప్పుడు ఉంది, యుద్ధానికి వెళ్ళేవాడు గుర్రం వేసుకుంటాడు, కిరీటం వేసుకున్నాడు, రాజు కదా, తెల్లని గుర్రం వేసుకున్నాడు. మరి విల్లు ఉంది, ఏముండాలి కొట్టడానికి? మనిషిని కొట్టడానికి తుపాకి ఉంటే సరిపోద్దా? తుపాకులు ఏముండాలండి? గుళ్ళు ఉండాలి. ఇక్కడ చూడండి, వీడు అబద్ధికుడు అని చెప్పడానికి ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారి చేత దేవుడు ఏమని రాయిస్తున్నాడు ఆ దర్శనంలో? విల్లుంది, కానీ ఏమి లేదు, ఏమి లేదు, బాణము లేదండి, అంబులు లేవు, ఈటి లేదు. మరి దేని యుద్ధం చేస్తాడు? కానీ యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడట. జయించు బయట వెళ్ళిపోయాడు. వీడెవరు? అబద్ధపు క్రీస్తులు, దొంగ బోధకులు,
అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మీలోకి బయలు వెళ్ళున్నారు. ఏర్పరిచిన వారందరినీ తీసుకుపోతాడు. వాక్యంలో చెప్పరు. మీ మనోనేతకు గుడితనం కలిగిపోయింది. మీరు నమ్మేస్తారు, మోసపోతారు. జాగ్రత్త. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అటువలెను మీలోనూ ఉన్నారు. అంటే ప్రజల్లో ఉన్నారు, మాలో లేరు అనుకోకండి. అటువలే మీలోనూ ఉన్నారు. సరే, ఈ రోజు పాఠం, ఇంత మంచి పాఠం చెప్తాం అనగానే రావాల్సిన వాళ్ళందరూ రానివ్వకుండా చేసింది. ఎందుకంటే దాని బండారం బయటపడిపోతుంది. ఈరోజు రావలసిన వాళ్ళు వినవలసిన అయినా ఊరుకున్నామా, కరెంట్ లేకుండా చేసింది. అయినా ఊరుకున్నామా, కరెంట్ వచ్చింది, మళ్ళీ మొదలెట్టేసాం, యూట్యూబ్లో పెట్టేస్తాం, వినేస్తారు. ఇది ఏంటి? మొదటి పూర్వం క్రీస్తు అనుకున్న ఈరోజు మనమెంత మనోనేతలు గుడితనం కలిగి చూడండి. విల్లు ఉంది, విల్లు చేత పట్టుకున్నాడు, ఏమి లేదు, అంబులు లేవు. అంటే వీడు డూప్లికేట్. ఎన్నో విషయాలు చూడండి. అబద్ధ ప్రవక్తల గురించి ఎన్నో మాటలు చదవండి ఒకసారి, బాగుంటది. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంటిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారు. బైబిల్లో లేనివి బోధిస్తారంట. అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరింతురు. వీరిని బట్టి దేవుని యొక్క సత్యవాక్యము దూషింపబడుతుంది. ప్రతి ఆదివారం పర్వతి భోజనం అని దేవుడు చెప్తున్నాడు. ఇస్తారా? ఇవ్వరు. బైబిల్ అంశాలుగా బోధించండి, మొత్తం వివరించమని చెప్తున్నారు. చెప్తారా? ఏ వారం ఏం చెప్తాడో వారికి తెలియదు. అనుకూలమైన బోధలు, కల్పనా కథలు, బైబిల్లో చెప్పనివి, బైబిల్లో చెయ్యనివి. ఏమండి? ఇంకా వీరిని బట్టి సత్యవాక్యము దూషింపబడుతుంది. అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన దేవుని వాక్యం చెప్పుకుంటే ఏం సంపాదించుకుంటారట? లాభం. మీకు ఆత్మలో చూస్తే వాక్యాన్ని దగ్గరగా పెట్టరు కానీ, వాక్యంలో తీసుకెళ్ళరు కానీ, వాడు ఏం చూసుకుంటారు? అమ్మ మీకు ఇది జరుగుతుంది, అమ్మ మాకు ఇది ఇచ్చేయండి, లాభం. అందుకనే అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే అందరం కూడా ఏర్పరచబడి, అంటే వాక్యములు ఎగుతున్న వారిని కూడా తీసుకుపోతాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వాడికి ఎలా వస్తాడో ఎంట్రన్స్ తెలియదండి బాబు. వాడు ఏమన్నాడు? అపవాది తంత్రములు ఎలాగైనా వచ్చేస్తాడండి. ఏదో రకంగా దూరిపోతాడు. సంఘములో చిచ్చు, విభేదాలు సృష్టిస్తాడు, భిన్నాభిప్రాయాలు సృష్టిస్తాడు. అది ఎవరిలో దూరుతాడో తెలియదు. ఎవరిలో దూరిపోతాడు, ఎవరి ద్వారా చేయిస్తాడు, ఏదైనా సరే ఆడి ప్లాన్ జరిగిపోవాలి. కానీ ఎప్పుడు ఉన్నవాడే కదా, మనతో ఉన్నవాడు కదా. నన్ను పట్టిస్తాడా అనుకున్నాడు యేసుక్రీస్తు. మనల్ని పట్టిస్తాడా? నా శిష్యుని కదా అనుకున్నాడు ఇస్కరియోతు యోధ. 30 వెండి నెలలకు అమ్మేశాడండి యేసుక్రీస్తుని. అమ్మినోడు పయ్యోడైతే బాగుందండి. అమ్మినోడు ఎవరు? స్వయాన అని కాళ్ళు కడిగాడండి మహానుభావుడు. 3.5 సంవత్సరాలు బోధ విన్నాడు. మరి ఎవరు దూరాడు? ఇదిగో తెల్లని గుర్రం మీద ఎక్కి ఉన్నవాడు దూరిపోయాడు. మొత్తం అయిపోయింది. యేసుక్రీస్తు సిలువకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రభువు నడుస్తున్నాడు. చూశాడు, నేను చేశాను ఈ కార్యక్రమాన్ని, నేనమ్మేనా, అయ్యో తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు? ఊరి పెట్టుకున్నాడు. ఇంతవరకు ఊరెందుకు చెయ్యడం, ఊరెందుకు? అప్పుడు ఆలోచన ఎవరిది, ఇప్పుడు ఆలోచన ఎవరిది? పని పొంగా వదిలేశాడండి ఇస్కరియోతుకి. అనుకోవడం, అమ్మో నేను పెట్టించానా. కొన్ని కార్యక్రమాలు మనం జీవితంలో చేసిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే మనకే గుండె ఆగిపోద్ది. నేనే చేశానా? ఎందుకంటే చేశారు? ఏమో నా టైంలో ఏదో అయిపోయిందండి, నా తల మీద ఏదో కూర్చుంది. అది ఆ టైంలో తల మీద ఏదో కూర్చుంది. ఎందుకు చేశానో, మరి ఎందుకు ఆ ప్రభావం వచ్చిందో, ఎందుకు ఆ మనసు వచ్చిందో, ఎందుకు అలా చేశాను నాకే అర్థం కావట్లేదంటే ఏంటి తెలిసిన? దాని పేరే యుగ సంబంధమైన దేవత.
చిచ్చు పెట్టేస్తుందండి. ఏదో రకంగా ప్రారంభంలో మన సంఘం చక్కగా చేసుకుంటూ అందరికీ మాదిరిగా వాక్యానుసారంగా వెళుతూ ఉండేదండి. ఈలోగా పోతల రాయుళ్ళు వచ్చారండి. కొన్ని బృందాలు పేరుకి ప్రతిష్టకి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఇవ్వడానికి మొదలు పెట్టారండి. ₹1,00,000 కోటంకిస్తూ ప్రార్థన ఇచ్చారటండి ఒక ఆవిడకి. అందరిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను తెలుసా, మరి నాకు ప్రార్థన ఇచ్చారు. నువ్వు ఎంత ఇచ్చావు? గౌరమ్మ కూడా ఎంత ఇచ్చారు? ₹1,00,000 ఇస్తే ఇంక ప్రార్థన ఇచ్చారు. అసలు ప్రార్థన ఎక్కడ చేయమనండి దేవుడు? రహస్యమందున్న నీ తండ్రికి వీధుల్లో, సంత వీధుల్లో, స్టేజీల మీద కేకలేమన్నాడా? అక్కడికి ఇచ్చి ప్రార్థన. పాపం ఇప్పుడు సత్యములో పెరిగింది, సత్యములో నిలబడుతుంది, హ్యాపీగా ఉంటుంది, సత్యవాక్యం వచ్చింది అనుకుని సత్యములో లేకుండా లోకమే పెడింది. పొగడతల వైపు తీసుకెళ్ళిపోయింది. ధనాహంకారం వచ్చేసింది. ఓహో, దేవుని కన్నా సుఖం బాగుంది, దేవుని కన్నా ఘనత బాగుంది, దేవుని కన్నా నన్ను పొగుడుతున్న విధానం బాగుంది, నాకున్న డబ్బును బట్టి. ఈరోజు మనిషిని పొగడరంటే దేని పొగుడుతారండి? మనిషిని అది ఆలోచించట్లేదు. మనుషుని పొగుడుతున్నారంటే మనిషి దేని పొగుడుతారంటే వాళ్ళ నుండి ఏదో అవసరత. ఏమీ లేకుండా నువ్వేమన్నా కూలి పని చేసుకుందాం అనుకుంటే దగ్గర కొత్త అనుకున్నారేంటి? వాడు మొక్క వెచ్చి చూడడు. ఇది ఏ లక్షణం? నీ దగ్గర క్రూరముఖం ఉంది. ఏంటది? ధనం అనేది క్రూరముఖం. ధనం క్రూరముఖం అండి. అది ఏమన్నా చేయిస్తుంది మీ చేత. ఈరోజు యుద్ధాలు దాని కొరకే, ఈరోజు పదవుల కొరకు హత్యలు దాని కొరకే, అంతేనా? కుటుంబాల్లో కలహాలు దాని కొరకే. దేవుడు దాన్ని ఏమన్నాడు? క్రూరముఖం. ధనానికి పేరేంటినే క్రూరముఖం. ఆస్తుల కోసం చంపుతారు, రక్త సంబంధం చంపుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. ఎంతటి నీచానికైనా వడగట్టేది. ఈరోజు బొంబాయి పరిసర ప్రాంతాలు వేసులు పెరిగిపోతున్నాడు. దేనికోసం? ధనం కోసం. ఈరోజు కళాకారులు, సినిమా యాక్టర్లు వచ్చేస్తున్నారంటే దేనికోసం? ధనం కోసం. ప్రియమైన వాళ్ళారా, ఏమంటున్నాడు ఆయన? తెల్లని గుర్రము కనబడి దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడును, అతను జయించుటకు వెళ్ళాను. ధర్మ విరోధి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తాడు ధర్మ విరోధి. చూడండి, మీరు మోసపోవద్దు, ఎంత బాగా చెప్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులు ఉన్నాండి 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం. సరే, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా తను తానే హెచ్చించుకొనుచున్నాడు కనుక తానే. చూసారా, ఇదిగో తెల్లని గుర్రం మీద ఉన్నవాడేవాడు దేవుడు లాగా తెల్లని గుర్రం ఎక్కాడు మిమ్మల్ని నమ్మించడానికి, కిరీటం పెట్టాడు మిమ్మల్ని నడిపించడానికి, రాజు బిల్డప్ ఇచ్చాడు యేసుక్రీస్తులాగా. ఆయన తెల్లగుర్రం ఎక్కాడు, ఈయన తెల్లగుర్రం ఎక్కారు. తెలుపు వస్త్రాలు ఎవరు ధరించాడు? దూతలు తెల్లని వస్త్రాలు ధరించిన వారే. దేవుడు తెల్లని వస్త్రాలను పోలి ఉన్నవాడే, తెలుపుని పోలి ఉన్నవాడే. కానీ ఆ పోలికి మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళడానికి వీడు కూడా ఎలా వచ్చాడు? తెల్లని గుర్రం ఎక్కాడు. చిన్న మైనస్ ఏంటంటే కొట్టడానికి ఏమి లేదు, అంబులు లేవు. అక్కడ జరిగిపోయాడు. చెప్తున్నాడు, ఇదిగో అబద్ధ క్రీస్తులు, వాక్యం లేని వాడు ఎంతో మంది మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు నమ్ముకొని మీరు నరకానికి వెళ్ళిపోండి. అది సరైన బోధ కాదు, దేవుని బోధ కాదు, దుర్బోధ. ఏమరాశారు చూడండి, నేనే దేవుడినని కనపరుచుకోవచ్చు. ఏం చెప్తారట? సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనను మాట వలనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన యెడల ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి సంచల మనస్కులై కాకుండండి, బెదరకుండండి, నమ్మొద్దు అని. చూసారా, ఎందుకంటే వాడు తన సొంత కాలమందు రావాలి, వాడు తన సొంత కాలమందు బయలుపరచాలి. చూడ 5వ వచనం, కాగా 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని తను అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. 7వ వచనము,
ధర్మ విరోధ సంబంధం బైబిల్కి వ్యతిరేకమైన జరిగిపోతుంది. ధర్మ విరోధమైన సంబంధమైన క్రియ ఎప్పటికే క్రియ చేయొచ్చు. ఎప్పటికీ క్రీస్తుకు పూర్వం 1551-54 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడిందండి ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అప్పటికే ధర్మ విరోధం అంటే దేవుని ముసుగులో దెయ్యం, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ తిరుగుతుంది. కాళ్ళు బాగు చేశానంటాడు, ఇవి బాగు చేశానంటాడు, అవి బాగు చేశానంటాడు, లోన ఖాయమైపోయింది అంటాడు. అంటే నమ్మకండి, ఇది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడి. ఎవరి దగ్గరకు వెళితే వాడు చేస్తే వెంట దేవుడు నువ్వు చేస్తే చాలు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాడు కదా దేవుడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపడి. మనం ఎవరు నమ్ముతున్నాం? ప్రార్థనలు నడిపించరు, ఇక ఇటువంటి వాక్యాలు చెప్పరు, వాక్యములు పవర్ఫుల్ గా తయారు చెయ్యరు, వాక్య జ్ఞానాన్ని చెప్పరు. రండి రోగాలు పోతాయి, రండి జబ్బులు పోతాయి, రండి మీ ఇది ఇస్తాడు, రండి దేవుడు అది ఇస్తాడు, రండి అనేక రకాలుగా వీళ్ళు ఏం చేస్తారంటే తెల్లని గుర్రం మీద ఉండేవాడు చేసే పని. అబద్ధ బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ కార్యములు ఎన్నో చేస్తూ, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ, భిన్నమైన సువార్త ప్రకటిస్తూ, దేవుని దగ్గరికి వెళ్ళకుండా చివరికి టార్గెట్ ఏంటంటే గర్జిత సింహంలాగా చేసి ఉండి పరలోకానికి వెళ్లకుండా చేయటమే. ఆ రెండవ జీవి చూద్దాం. దూడ వంటిది. మొదటి జీవి తెలుసు కదా, మొదటి సింహం క్రూరత్వం చూశారు, రెండవ జీవి దూడ వంటిది. ఆయన రెండవ ముద్ర విప్పాడు, సీల్ ఓపెన్ చేశాడు. బయటికి రా. కొంతకాలం అధికారం ఇచ్చాడు కదా. రమ్ము అనగా వచ్చేసిందండి ఆ జీవి, దర్శనంలో కనిపిస్తుందండి. మరి ఇందులో సారాన్ని చూద్దాం. అప్పుడు ఎర్రనిదైన, జాగ్రత్త వినండి అమ్మా, ఎవరు నిద్రపోకండి. ఎర్రనిదైన వేరు మిమ్మల్ని వెన్నకుండా చేస్తుంది. ఇది ఈ పాఠం వింటే మీరు ఎక్కడ తప్పించుకుంటారు, ఆడికి ఎక్కడ జిమ్మికలు చేసినా మీరు తప్పించుకుంటారు. మీరు ఇది వింటే వెన్నకుండా చేసింది లేపమ్మా, వెన్నకుండా చేసేస్తుంది ఇది. ఎందుకంటే ఈ సత్యం తెలిసిపోయిందా మీకు, ఆడి జయించేస్తారు. ఎర్రని గుర్రము, ఎర్రని గుర్రమే చదువు కరెక్ట్గా. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరాను, మనుష్యులు. అదిగోండి ఈరోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులందరూ మంచివాడేనండి, ఎవరు చెడ్డోడే కాదు, అందరూ మంచివాడే. ఈ మధ్యన ఒక తల్లి 2 పిల్లల్ని చెరువులో పడేసి చంపేసింది. చెడ్డదా? మంచిదే. తల్లి 2 పిల్లల్ని ఇసిరిసింది, చిన్న పిల్లల్ని ఇసిరిసింది. ఈవిడ దూకాలనుకుంది, ఈవిడ బతికిపోయింది. పిల్లలకు మందు ఎట్టేస్తున్నారు, పురుగుల మందు ఎట్టేస్తున్నారు, వీళ్ళు తాగుతున్నారు. ఆలోచించండి. తర్వాత ఏం జరిగిందమ్మా, ఎందుకు చేసాం? ఏమోనంటే ఆ టైంలో ఏదైపోయిందో తెలియదు అంటున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు ప్రకటనలో, ఇదిగో జరగబోతున్నది, ఇదిగో మీకు సంభవించబోతున్నటువంటి విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఇదిగో ఎర్రన గుర్రం మీద ఒకడు బయలుదేరిపోయాడు, ఆడు వచ్చేసాడు లోకంలోకి, ముద్ర విప్పగానే బయటకు వచ్చేసాడు. వాడికి అధికారం ఇవ్వబడింది, అధికారం మీరు లోబడకండి, నా అధికారానికి, క్రీస్తు అధికారానికి లోబడండి అని ముందుగా చెప్పాడు. ఎర్రని గుర్రం, ఎరుపు దేనికమ్మా గుర్తు? ఎరుపు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ట్రైన్ ఆగిపోవాలంటే ఏం చూపించాలి? రెడ్ జెండా. వెళ్ళాలనుకుంటే పచ్చ జెండా. ఎక్కడైనా అపాయం ఉందనుకోండి, అపాయం ఉన్న ఏ లెటర్స్ తో రాస్తారు? ఇక్కడ వంతెన పని జరుగుతున్నది, స్లోగా వెళ్ళవలను, నెమ్మదిగా వెళ్ళవలను, ఏ లెటర్స్? ఎర్రది పెడతారు. పెట్టి ఎవరు పెడతారు? మన బుర్రి, మన ఎముకలు 2 ఎడతారు. ఎందుకు? ఇలా గాలి వచ్చారు అనుకోండి, ఇలా అయిపోతారు. మీరు హెచ్చరిక చేసినా సరే మీరు వచ్చారు అనుకోండి, మీ ముఖం కాస్త మీ అద్దంలో చూసుకొని పౌడర్ రాసుకొని సున్నం రాసుకున్నటువంటి ముఖము ఇలాగ అయిపోద్ది పురుగులాగా. మరి ఎముకలు ఇక ఇలా ఎడతారు అన్నమాట. డేంజర్. కరెంటు స్తంభాలు ఉంటే చూసారా, కరెంటు స్తంభాలు ఉండే దగ్గర కూడా ఎవరు ఫోటో పెడతారండి? ఎవరు పెడతారు? సినిమా యాక్టర్లు ఫోటో పెడతారా? ఎవడైనా మారిపోతుంది.
లోపరుచుకోలేవు, అది ఎవరిదో తెలియదు. ఇలా బొమ్మేస్తాడు, ఈయన పెడతాడు. 2 ఎముకలు మాత్రం కాళ్ళువో చేతులువో తెలియదు కానీ 2 ఇంటులోకి ఎంత పెడతాడు పెట్టి అందులో ఎన్ని రెడ్ ఏ రంగు పెడతాడు, ఎరుపు రంగుతో పెట్టి నీ పుర్రు పెడతాడు. ఆహా, ఈ స్తంభాన్ని ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే నువ్వు ఎలాగవుతుందో తెలిసిన నీ జిరాక్స్ ఎక్స్రే కూడా మిగతా అయిపోతావని అర్థం. ఇక్కడ చూసేసరికి 2వ గుర్రం మీద బయలుదేరిపోయాడు. 2వ గుర్రం మీద బయలుదేరిపోయాడు. ఏం చేస్తాడు చూడండి వాడు. వీడు ఎలా కొందరైతే ఎలా వచ్చారు, అబద్ధ బోధకులుగా క్రీస్తు పేరు పెట్టుకొని మోసం చేసేవాళ్ళు, మిమ్మల్ని నరకానికి తీసుకుపోయేవాడు. కొందరైతే అబద్ధ ప్రవర్తనగా, అబద్ధ క్రీస్తులుగా, వాక్యం తెలియని వాళ్ళందరూ ఓ విపరీతంగా చర్చలు పెట్టేస్తున్నారండి ఈరోజు. పొట్ట విప్పితే అక్షరం ముక్క రాదు. ఏదైనా అడిగితే సందర్భం చెప్పలేడు, వివరించలేడు. వీళ్ళు కూడా అమాయకులుగా సంఘాలు నమ్ముకొని వెళ్ళిపోతారు. ఏమంటే మా సేవ మేము చర్చేటప్పుడు మా సేవ ఇస్తారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాక్యం ఎవరికి రాదండి. పాట పాడితే సరే, ప్రార్థన వస్తే సరే, వాక్యం రావాలి. ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండి మంద తప్పు అంటాడు, రారా ఎదురుగా మాట్లాడదామంటే ధైర్యం లేదు వాడికి, రాడు నా ముందుకి. ఎవడు రాడు, ఎనీబడి రాలేడు. తెల్లని గుర్రం మీదో ఏంటో, వాడు చేస్తున్న పని ఏంటో, వాడు చేస్తున్న జిమ్ముకలు ఏంటో. ఈ మధ్యన ఫోన్ వచ్చింది, ఏమంటే దెయ్యం పట్టేసిందని నలుగురిని కూడా తిప్పి ఇసిరేస్తుందండి. నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయిందంటే నువ్వు దెయ్యమే, యాక్షన్ వేసింది, దెయ్యాన్ని లోపరుచుకున్నట్టు చేసింది. అది నీకు వాక్యం తెలియదు, ఏం తెలియదు. భ్రమపరచు ఆత్మ అంటే ఇక్కడ నమ్మించింది, దెయ్యం పట్టే వాడి దగ్గర దెయ్యం ఉందని నమ్మించింది, తన ఉనికిని చాటుకుంది, తగ్గించి మళ్ళీ దాని పవర్ని మళ్ళీ చాటుకుంది, తన ఉనికిని మళ్ళీ రెట్టింపు చేసుకుంటుంది. నేనే తగ్గించాను, నేనే చేశాను. అందుకని సాతానుడు తానే, ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. అందుకని యేసుక్రీస్తు వరకు వచ్చారంటే శిష్యులు, ప్రభువా మీ పేరు చెప్పక దెయ్యాలు సంచారం అయిపోతాయని చెప్పి వచ్చేసారట. నీ మాటతో, నీ నామములో దెయ్యము విపరీతంగా వెళ్ళగొడతాం. ఎక్కడది? లోకసువార్త. ఏమ్మ మీరు ఏం డిమ్ అయిపోయావు? లోకసువార్త 13వ అధ్యాయము. నిన్ననే చెప్పాను సండే. నీ నామమున ఇటు యేసుక్రీస్తు వారి పేరు చెప్తే దెయ్యాలు పారిపోతున్నాయంట. అలా చెప్తే యేసుక్రీస్తు ఏమనాలి? 10వ అధ్యాయము 17వ వచనం. లోకసువార్త గుర్తుంచుకోండి, 10వ అధ్యాయము 17వ వచనం. ఏర్పాటు చేసినటువంటి 70 మంది శిష్యుని పంపిస్తే సువార్తకి ప్రభువా సంతోషంతో వచ్చారు వీళ్ళు. ప్రభువా నీ పేరు చెప్తే దెయ్యాలు పారిపోయి అని చెప్పానట. నీ పేరు చెప్తే దెయ్యాలు పారిపోయి ఏం చెప్పమంటాం, మళ్ళీ ఎప్పుడు రావుగా అంటే అన్నాడట యేసుక్రీస్తు వారు. ఆయన సాతాను వెలుగువలే, సాతాను మెరుపువలే ఆకాశం నుండి కిందకు వచ్చుట నేను ఆడంత వేగ పోడు. నువ్వు పోయారు అంటున్నావు, ఆడిప్పుడు పోయినా మళ్ళీ వచ్చేస్తాడు నీ వెనకే. పారిపోయి పూర్తిగా పోడాడు. వాడికి అధికారం ఇవ్వబడదు భూమి మీద. దేనికి అధికారం ఇవ్వబడదు? మీరు జయించాలని అధికారం ఇచ్చాడు. మీరు జయించాలి, అపవాదం జయించాలి. ఎవరు? నేను జయించాను, నేను జయించాను హ్యాపీగా. అలా జయిస్తే జయించడానికి సింహాసనం ఇస్తానన్నాడు. నిన్ను సింహాసనం ఇస్తానన్నాడు. అందుకని అపవాది నిన్ను వదిలేడు. అందుకని సీల్ ఓపెన్ చేస్తున్నాడు. ముద్రలో ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయి. తెల్లని గుర్రం మీద వచ్చాడు డూప్లికేట్ క్రీస్తు వాడు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, క్లియర్గా ప్రకటనలో చెప్తున్నాడు. అదే భాగాన్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చాలా సార్లు చెప్పారు. నేను వెళ్ళిన వెంటనే గొర్రె చర్మము కప్పుకొని వచ్చిన క్రూరమైన తోడేళ్లు వారు, క్రూరమైన తోడేళ్లు, క్రూర మృగంతో పోలుస్తున్నాడు. ఇక్కడ కూడా సింహం క్రూర మృగంతోనే ఉంది. క్రూరమైన తోడేళ్లు మందన కనికరింపరు. అక్కడి పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సంఘాలను కూడా పాడు చేసేస్తారు. సాధ్యమైతే దేవుని కొరకు ఏర్పాటు చేయబడి వారిని కూడా మార్చేస్తారు. వారు ఇంపైన మాటలు చదవడమ్మా, ఆ ఇంపైన మాటలు, అబ్బా ఆ మాటలకి అబ్బా ఈగారు ఏం మాట్లాడాలనిపిస్తుంది అండి. ఉంటిదే ఆ ఇంపైన మాటలతో మీకు మురిసిపోతారు మీరు. అది కరెక్ట్ బోధ కాదు. అది అపవాది యొక్క మొదటి దూత. సింహం అన్నాడు. ప్రియమైన వాళ్ళారా చదవండి. అక్కడ
అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరి అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. అమ్మా, బిన్ లాడెన్, అమెరికా, పెద్ద బిల్డింగ్స్, గ్రేట్ టవర్స్. ఎవరికి కొన్ని వందల మంది పనులు చేస్తున్నారు, కొన్ని వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొన్ని వందల మంది అందులో సిబ్బంది ఉన్నారు. ఏంటి విమానం వాడు పుట్టినటువంటి ఆలోచన చూడండి. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ చంపేయాలనుకున్నాడు అంతే. 2-3 విమానాలు రెడీ చేసుకున్నాడు, విమానాల్లో నిండా బాంబులు రెడీ చేసుకున్నాడు, అందరూ మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. సర్రమనిచ్చి గుద్దారని మీరు చూస్తున్నారు కదా. అలా బిల్డింగ్ కూలిపోయింది. తాజ్ హోటల్లో కూడా ఉగ్రవాదులు దూరిపోయారు. కసబ్ ఏమిటి, హోటల్లో విజిటింగ్కి వచ్చి టూరిజంకి వచ్చి రెస్ట్ తీసుకున్న వాళ్ళు బయటకు వస్తుంటే చిన్న పెద్ద లేకుండా మూర్ఖంగా కఠినంగా కాల్చేస్తున్నాడండి. రక్తం, తాజ్ హోటల్ మొత్తం రక్తం ఏరులే పారిందండి. దడ 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 బొంబాయిలోనండి కాల్చేస్తున్నారు. ఆ తర్వాత కాలంలో మొన్న శ్రీలంక చర్చిలో బాంబు పెట్టాడు వాడు వెళ్ళి. చిన్న పిల్లలు రక్తం ముద్దలండి కారిపోయిందండి. ఆ మధ్యన ఆర్మీ వాళ్ళందరూ వ్యాన్లో వస్తుంటే శ్రీనగర్ దగ్గర ఎక్కడో బాంబు పెట్టేశారు. 2 వ్యాన్లు తుల్లిపోయి ముక్కలు శవాల నుంచి రక్తం ఏరులే కారింది. ఏమండి, ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా రక్తం రక్తం రక్తం. భయంకరమైన ప్రమాదాలండి, రోడ్డు ప్రమాదాలు. ఈ మధ్యకాలంలో 1 year అవుతుంది, 30 యాక్సిడెంట్ అయిందండి. పెద్ద హెవీ లారీ గుద్దేసిందేమో, మొత్తం అయిపోయి అట్టేసాడు. వాళ్ళ అమ్మ వచ్చి తీస్తుంది, మంట దొరికి ఒక మంట ఇదంతా మొత్త పచ్చడైపోయాడు. రక్తం, ఎరుపు. అందుకని పేపర్లో వేసేటప్పుడు, పేపర్లో న్యూస్ వేసేటప్పుడు నెత్తులోడిన రోడ్డు, నెత్తుటి మడుగు. ఈ మధ్యకాలంలో డాక్టర్ అమ్మలు అందరూ కలిసి ఏదో టూర్ వెళ్ళారంట బస్సులో. 70 మంది డాక్టర్లు సఫా మొత్తం యాక్సిడెంట్ మొత్తం చచ్చిపోయారు. ఏమంటే దినదినానికి మళ్ళీ మధ్యలో జలపాతం. ఈ జలపాతంలో ఇక్కడ దేవుడు ఉత్తరాఖండ్లో కొండ చర్యలోంచి హిమాలయాల నుంచి ఆ యొక్క జలాలు వచ్చి మంచు వచ్చి ఒక్కసారిగా కొట్టుకుపోతే కొన్ని వందల మంది కేదార్నాథ్ యాత్రకి వెళ్ళారు. కొన్ని వందల మంది శవాలుగా మారిపోయారు. మడ్డలు, చంపుకోవడాలు. ఈ మధ్యన ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని దేవుని ముసుగులో పెట్టి చంపేసిందండి. కోసేసింది. 2 కూతుర్ని కోసేసింది తల్లి, సొంత తల్లి. మళ్ళీ ఇప్పుడు చూస్తే పెద్ద లెక్చరర్, చదువుకున్నావిడ, చదువు లేదే కాదు, కూతుర్లు మంచి చదువుకున్నాడు. ఏ రహమాన్ ఇన్స్టిట్యూట్ మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఒక అమ్మాయి బీటెక్ ఇంజనీర్ చేసింది. బాగా డబ్బున్నాడు, బాగా చదువున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎవరు చేయిస్తారని చెప్పాడు? నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు ఎప్పుడో చెప్పాడు యేసుకేలుతో, ప్రవక్తతో దేవుడు. మత్తయి సువార్తలో ఇవి జరుగును, ఇది జరగవలసి ఉంది. రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు. క్రీస్తు వారు ముందే చెప్పారు. వచ్చినప్పుడు ఇవి చెప్పాడన యేసుక్రీస్తుని తిట్టుకుంటారు మీరు, ఇది చెప్పారని యేసుక్రీస్తుని సిలువేస్తారు మీరు. ప్రపంచ భవిష్యత్తు ఏం చెప్తారు ఇవాళంటే ప్రపంచ భవిష్యత్తు చెప్పాడండి దేవుడు. ఇదిగో ఎర్రని గుర్రం మీద వాడు బయలుదేరిపోయాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి ప్రభుకి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధం వింటారు. యుద్ధాల్లో కొన్ని వందల మంది చనిపోయారండి. రక్తం. 2వ ప్రపంచ యుద్ధంలో, 1వ ప్రపంచ యుద్ధంలో జనం మీద జనములు వేసిపోతారు, రాజ్యం మీద రాజ్యాలు వేసిపోతారు. ప్రత్యేక తెలంగాణలో ఎంతమంది చనిపోయారండి కిరోసిన్ పోసుకొని. ఎవరు చేయించారు ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు వెనకుండి చేస్తున్నారు ఇదంతా? మనుషులందరూ మంచివాళ్లే. పుట్టేటప్పుడు క్రూరత్వంతో లేవే. రాను రాను నీలో ఉపయోగించుకుంటున్నాడు వాడు.
ఎక్కడ చూసినా రక్తం, ఎక్కడ చూసినా భయంకరం అండి. ఈరోజు ఏం చెప్తున్నాడు? అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలు మీకు ప్రారంభమైపోతాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. ఇగో అటువంటి కాలంలోకి వచ్చేసావు. ఇది అంచె దినముల్లో జరుగును. ఇదిగో ఈ అంచె దినములు అంటే ఇవే. ఇవి కాదంటాడు మనవాడు. మరి ఎప్పుడు? మోష యుగము, పితరుల యుగము, క్రీస్తు యుగం అంచె దినములు కావేవి. అవి వస్తాయండి అంటాడు. భయంకరమైన దినములండి. చంపడం అంటే ఏమీ కాదండి. ఈజీగా చంపేస్తున్నారు. మనుషులు పెట్టి చంపేస్తున్నారు. ఆడపిల్లలు చంపేస్తున్నారు. తండ్రిని చంపేశారు మనం క్రూరంగా ఉద్యోగం కోసం. సొంత ఇద్దరు బిడ్డల్ని మళ్ళీ తిరిగి బతుకుతారు. చంపడం ఏమి, మళ్ళీ బతికించడం ఏమి నాకు అర్థం కాలేదు. చంపేసింది మళ్ళీ బతికిస్తుంది. ఒక్క రోజు ఆగండి, పోలీసు వాళ్ళకి అంటుంది. కొద్ది రోజు ఒక రోజు ఆగండి, రేపు నా ఇద్దరు పిల్లలు లేచిపోతారని. నువ్వు చంపమని ఎవడు చెప్పాడు? చిన్న పిల్లల్ని చంపేసింది, పెద్ద పిల్లల్ని చంపేసింది, కరోనా తెచ్చింది నేనే అంటుంది. ఏం మాట్లాడుతుందో తెలీదు. ఎవరిది? మనుషులు మనుషులుగా లేకుండా చేసింది. మనుషులుగా లేకుండా చేసేసింది. రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం అంటే, రోడ్డు మీదకి వెళ్తే రక్తం రక్తం. అందుకే చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండండి మీరు. తర్వాత నేను చెప్పలేదు అనుకుంటారేమో, చెప్పాను. రండి, నేర్చుకోండి, వినండి, బతకండి. లేదా మీరు ఆ లిస్టులో ఉంటారు. జాగ్రత్త అన్నాడు యేసుక్రీస్తు. మీరు కలవరపడకండి. శిష్యులకు ఏమన్నా చూడమాట, మీరు కలవరపడకండి, మీరు భయపడకండి, మీకేం కాదు. ఎందుకంటే నా బిడ్డలు, వాడి తంత్రాలు మీకు తెలుసు, వాడి నియుక్తులు మీకు తెలుసు. మీరు జయించేస్తారు. జయించిన వారు ఎవరు? ఇదిగో మీరు కలవరపడకుండా చూసుకోండి. మీరు భయపడద్దు. డోంట్ ఫియర్, డోంట్ అఫ్రైడ్. అసలు భయపడద్దు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను. మీరు అన్ని చదివేశారుగా. ఎవరు జరిగిపోతారు? అమాయకులైనటువంటి మీరు జరిగిపోతారు. ఏమండి దేవుళ్ళలోనే ఉన్నామండి, మా అయ్యగారు వచ్చారంటే వాడు ఏ అయ్యగారు? తెల్లని గుర్రం మీద ఉన్నాడా? తెల్లని గుర్రం మీద ముసుగేసుకున్నాడా? విల్లు పట్టుకున్నాడా? విల్లు పట్టుకుంటే అంబులు ఉన్నాయా? పోరాటానికి బాణాలు ఉన్నాయా? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారో తెలీదు, ఎందుకు తిట్టుకుంటారో తెలుసు. అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు, హత్యలు, ఆత్మహత్యలు. ఎంతమంది అత్తవారు పోరుపడలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది కోళ్ళ వల్ల అనాథాశ్రమకి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఏంటి లోకంలో జరుగుతున్న పేపర్ తీస్తే న్యూస్ రిపోర్ట్, న్యూస్ టీవీలో ఆన్ చేస్తే చూసేదంతా అదే కదండి. బ్రేకింగ్ న్యూస్ అంటాడంతే, గుండె ఆగిపోద్ది మనకి. ఏంటంటే పలానా రహదారుల్లో భయంకరమైన యాక్సిడెంట్. ఎంతమంది? ఒకప్పుడు ఒకడు చచ్చిపోవడం అరుదుగా ఉండిందండి. సంవత్సరం కూడా చచ్చిపోయడం. ఇప్పుడు వీధి కోడు, ఇంటి కోడు, ఇప్పుడు ఎవడు పోతున్నాడో తెలియదు. రక్తం 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 రక్తం. దీని వెనక జరిగిస్తున్నవాడు ఎవడని చెప్తే చెప్తున్నాడు, వాడు బయలుదేరాడు రా. వాడు అదృశ్య శక్తి, వాడు అపవాది, దుష్టుడు. మరి తప్పించుకోలేమా? అటువంటి భయంకరమైనటువంటి రక్తం చావు మందకి కూడా ఉందా? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? మింగేస్తున్నాడండి, మింగేస్తున్నాడు. ఎవడ పడుతుంది మింగేస్తున్నాడు. లారీ రూపంలో మింగేస్తున్నాడు, భూకంపాల రూపంలో మింగేస్తున్నాడు, ట్రైన్ల రూపంలో మింగేస్తున్నాడు. ఎన్ని యాక్సిడెంట్లు అండి, ట్రైన్ యాక్సిడెంట్లు, ఎన్ని ఫ్లైట్ యాక్సిడెంట్లు అండి ఈ మధ్యన. న్యూస్ చూస్తున్నాం 2 రోజులు. అయ్యో పాపం అనుకుని ఎందుకు జరిగిందో ఆ బాధ్యత అంతా రాతలే, భగవంతుడు చిత్తం. భగవంతుడు చిత్తం కాదండి ఇది. అధికారం ఇవ్వబడింది ఎవరికి? ఎర్రని గుర్రం మీద ఒక అపవాది కూర్చున్నాడు, దుష్ట శక్తి, దుష్టుడు వాడు. ఒకడు తెల్లని గుర్రం మీద కొట్టు మాయ చేస్తున్నాడు. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని వాక్యానికి రాకుండా, సత్యంలోకి రాకుండా మాయ చేసేవాడు ఒకడైతే, యాక్సిడెంట్లతో, భయంకరమైన రక్తపాతంతో, ఉన్మాదంతో, ఉగ్రవాదంతో మనుషులు చంపుకొని, చంపినోళ్ళు వెరైటీగా చంపుతున్నారండి. ఇంతకుముందు కత్తితో పొడి చంపారు, విషయం చంపారు. అలా కాదండి, చంపేసి ముక్కలు కోసి టబ్బుల్లో పెడుతున్నారంట. అబ్బా ఎంత మూర్ఖత్వం అండి.
రైల్వే ఎంప్లాయీని తల్లి కూతురు ఇద్దరు కలిసి చంపేశారు. తల్లి కొడుకు కూతురు ముగ్గురు కలిసి చంపేశారండి. ఎక్కడ బయట దొరికిపోతుంది? హైదరాబాద్ లో సిటీ నడిగొడ్డులో ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి ముగ్గురు కూర్చొని బాత్రూంలో ముక్కలు 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 కోసారండి. కోసి ఊరబెట్టారండి. బకెట్లో బిందుల్లో అండాలలో ఊరబెట్టి ఏంటి వాసన వస్తుందని చెప్పినప్పుడు ఇరుగు పొరుగు వారు చెప్పుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి బయటికి పారబోసి అరెస్ట్ చేశారండి. ఎందుకు మర్డర్ చేశావంటే, మా నాన్న ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదు, అది ఎందుకు చంపావు? చంపితే పెన్షన్ అంతా మేము ఖర్చు పెట్టుకోవచ్చు. జలసాలకు అలవాటు పడిపోయి, తిరుగుళ్ళకి అలవాటు పడిపోయి, డబ్బులు లేక కష్టపడి కన్న తండ్రిని చంపినటువంటి దుర్మార్గులు ఉన్నారండి. ఒక కూతురు తల్లిని చంపేసింది. చంపేసి మూట కట్టి పెట్టేసింది. ఎందుకమ్మ మూట కట్టి పడేసావు ఈ తల్లిని అని చెప్పి అడిగారు పోలీసు వాళ్ళు. నేను ఎదురింటి కుర్రోళ్ళు లైన్ వేసాను, వాడితో ప్రేమ విషయం ఒప్పుకోలేదు మా అమ్మ, మా ఇద్దరికి అడ్డందని చంపేసింది అందండి. తీసుకెళ్లి రైల్వే ట్రాక్ లో పడేసింది. ఇద్దరు మోసుకెళ్ళి పడేసారు తల్లిని. ఒకే దెబ్బ పెట్టిందంట. జరగట్లేదా? ఇవి జరగట్లేదా? క్రూరత్వం కాదు ఇది? క్రూరముఖపు లక్షణము కాదంటారా? కాదంటారా? ఇది ఎక్కడున్నాడు? ఏ సమయానికైనా మన మీదకి వచ్చేస్తాడు వాడు. జాగ్రత్త. అందుకే చెప్తున్నాను, హెచ్చరిక. ప్రకటన గ్రంథం అంటే ఏంటనుకుంటున్నారు? కాకమ్మ కథలు కాదండి. ప్రకటన గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? ప్రకటనే. హెచ్చరిక హెచ్చరికే. జరగబోయే భవిష్యత్తు కోసం మనుషుల జీవితాల్లో జరిగేటువంటి అనేకమైన విషయాలు దేవుడు చెప్తుంటే, ఏంటి మరణం, ఏంటి రక్తపాతం, ఒకవేళ అందులో మనమున్నా మన వాళ్ళున్నా ఎంత బాధపడిపోతామండి. అందుకని యేసుక్రీస్తు, నన్ను నమ్ముకున్న వాళ్ళు మీరేమన్నా భయపడకంటారా? మీతో నేనున్నాను. నేను కాయగూరలకు వెళ్ళి కొనడానికి వెళుతూ అక్కడ నిల్చొని చూస్తున్నాను. ఒక స్తంభం మీద ఫోటో ఉంది. ఎవడో చాలా బాగున్నాడు ఫోటో అన్న. చనిపోయాడు. ఈ మధ్యలో చనిపోయాడు 10వ నెలలో డిసెంబర్లో. ఎలా చనిపోయాడు? ఇక్కడే బొప్పాయి పొలం దగ్గర యాక్సిడెంట్ అయిపోయింది. ఒగ్గాను కొడుకు లారీ తొక్కేసింది. అలా ముదుగు పెంచుకున్నారంట. రక్తం ఏం రాశారు చూడండి. ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకం మీద సమాధానం ఉండదు. ఆస్తి కొరకు చంపుకోవడాలు, కిడ్నాప్పులు. ఆ మధ్యకాలంలో అన్న కూతురునే స్కూల్కి తీసుకెళ్లి చంపేసాడండి ఒకడు. ఏమంటే, నా అన్నదమ్ముడు నాకు పెళ్లి చేయడం లేదు, అందుకని అన్న కూతురు చంపేశాడు. సింపుల్, చిన్నవే. ఆ మధ్య హైదరాబాద్ లో కూడా అదే తెలంగాణలో ఒక అమ్మాయిని పాడు చేసి, ఏ పేరు, దిశ, ప్రియాంక, క్రూరాతి క్రూరంగా పెట్రోల్ పోస్ట్ అక్కడ పెట్టేశారండి. చిన్న పిల్లోళ్ళు. ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించారా? దీని గురించి దేవుడేం చెప్తాడండి? జరగవలసినవి అవి దేవుడే చేయించాడు అంటారా? బుద్ధి లేనుడు క్రైస్తవులు అదే మాట. బుర్రండి, చదువుకోండి బైబిల్. ఎవరు చేయించని దేవుడు చెప్తున్నాడు. ఆ 2వ ముద్ర విప్పినప్పుడు ఎవరు చేయించాడు? ఆ 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వీటిని. ఎర్రనైన వేరొక గుర్రము బయలుదేరును. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్టు చేసిందని దేవుడు కాదు. దేవునితో నీవు ఉంటే ఆ లోనికి, ఆ జోలికి నువ్వు వెళ్ళవు. భూమి మీద సమాధానం లేదు. అందుకని యేసుక్రీస్తు మాట అంటారు, భూమి మీద సమాధాన పరిచయం తలచవద్దు. మత్తయి సువార్త, మత్తయి సువార్త, నేను సమాధానాన్ని కలిగించవచ్చునని తలంచవద్దు. ఖడ్గమునే గాని సమాధానమును 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపడానికి వచ్చాననుకుంటే పొరపాటు. మీకు ఒక అధికారం ఇవ్వబడినటువంటి ఒక క్రూరముఖం ఉంది మీ మీద, రక్తపాతం చేయడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి. ఎన్ని హత్యలండి! ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు మీదకు నేను
మీకు ఒక పరీక్ష ఉంది. ఒక అది మనిషిని తప్పించుకోవాలంటే ఒక మనుషునికి, వాని తండ్రికిని వారి తండ్రికిని, కుమార్తెకును కుమార్తెకును, ఆమె తల్లికిని కోడలకిని విరోధం పెట్టవచ్చు. విరోధం పెట్టి అందుకే చచ్చిపోయింది. తల్లి కూతురి తండ్రిని చంపేసింది, కూతురి తల్లిని చంపేసింది. తల్లి కూతురు చంపుతున్నారు. ఒక మనిషిని ఏంటి పని చేసింది ఏసేనని అంటారా? ఇవి జరుగుతాయి. ఎందుకంటే ఆ ముద్ర విప్పబడి మీ కొరకు గర్జించు సింహం వల్ల అపవాది బయటకు వచ్చేసాడు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అమ్మాయి పరామర్శకి వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ మాట్లాడు, ఎందుకు జరిగిందమ్మా, ఇగో ఈ రెండో గుర్రం మీద ఉన్నవాడు ఎర్రని వాడు, ఈ ఎర్రని గుర్రం మీద వాడు చేసి చెప్తాడా? ఇది తెలియదు. అంతా దేవుని చిత్తమమ్మ నోరు మూసుకో అంటాడు. అంతే. ఏదైనా విషయం భూమి మీద జరిగిందంటే, నీ జీవితంలో జరిగిందంటే ఎక్కడ నీకు సమాధానం చెప్పాలి? బైబిల్ చెప్పాలి. ఏమన్నా అలా జరిగిపోయి దులిపేస్తే ఎలాగా? ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి తెలుసుకోవాలి. మనుషుల్లో ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, దయ లేదు, కనికరం లేదు, సమాధానం లేదు. డబ్బు అంటే ఆశ, డబ్బు కొరకు ఏదైనా చేసేస్తున్నారండి. ధనం కొరకు చంపడానికి వెనుకాట్లేదు. 3 కోట్లు ఇస్తే మానవ బాంబు పెట్టుకొని పేరుకోవడం కూడా వెనకాట్లేదు. మరి నువ్వే చచ్చిపోతే డబ్బు ఏం చేస్తావంటే నా పిల్లలు బతుకుతారండి. ఉగ్రవాదుల లక్షణం చావు, చంపే. మన కాదండి, బ్రతుకు వాక్యం ద్వారా బ్రతికించు. నువ్వు బ్రతుకు, బ్రతికించు. చావు, చంపే అది ఎర్రని గుర్రం మీద ఉన్నవాడి యొక్క లక్షణం అండి. అది అపవాది లక్షణము. సాతానులో ఉన్నటువంటి గుణాలు ఎలాగెలా వస్తున్నాయో చెప్తున్నాడు దేవుడు. ఎలా సమాజాన్ని మోసం చేస్తున్నాడు, ఎలా సమాజాన్ని తప్పుదోవ పట్టించాడు, ఎలా ఒకరికొకరు మనుషులు చంపుకునేటట్టు చేశాడు, అన్నదమ్ములుగా ఉండవలసినటువంటి మనుషులందరినీ కూడా విరోధులుగా చేశాడు. గాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు, బెనజీర్ భుట్టోని చంపేశారు. ఎంతో మంది నాయకులు చంపేస్తున్నారు ఈరోజు. వాళ్ళు చంపుతున్నారు, చచ్చిపోతున్నారు. దేనికి జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పోలీస్ స్టేషన్లోకి వెళితే మర్డర్ చేసినతో మాట్లాడితే ఎందుకు చేసామో మాకు తెలియదండి, మమ్మల్ని విడిపించండి, మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, మా కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోతాం. చేయించింది ఎవరు? భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వడను. మరి అతనికి ఒక పెద్ద ఖడ్గము. ఎందుకు ఆ ఖడ్గం? నరకడానికి, నరుక్కోవడమే, చంపుకోవడమే. ఫ్యాక్షనిజం, టెర్రరిజం, నక్సలిజం, మారణ హోమం. మరి ఒక ప్రపంచం మీదకి, ప్రపంచంకి చైనా వాడు వదిలినటువంటి భయంకరమైన తెగులు కరోనా. చూడండి, ఇది ఎర్రని గుర్రం మీద ఉన్న వాడి యొక్క కుట్ర. అమెరికా వదిలాడు, రష్యా వదిలాడు, ఏ దేశాన్ని వదలకుండా సమస్తాన్ని నరమేధం. ఎంతో మంది చచ్చిపోయారండి. వృద్ధులు, చిన్నపిల్లలు, యవనస్తులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు, ముక్కు పచ్చదారిని పిల్లలు. ఈ నెలక జరిపిస్తుంది ఎవడు? ఏ ప్రభుత్వం? ఎవర నాయకులు? అందరూ మంచోళ్ళనండి. అసలు వీడండి, వాడికి అదృశ్య లక్షణాలు అడివి. క్రూర మృగం. ప్రభుత్వాలకు తెలియక, దేశాలకి తెలియక మనుషులకు ఉరి తీస్తున్నారు. సద్దాం హుస్సేన్ బతుకున్న సమయంలో, బతుకున్న కాలంలో ఆడు గొప్ప మూర్ఖుడు వాడు. గడాఫీ ఆడు పెద్ద మూర్ఖుడు వాడు, నియంత. ఈ మధ్యన కూడా ఎవడున్నాడు? ఆడి పని అయిపోద్ది. ఈ మధ్యన చంపేస్తున్నాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవడు? కొరియా జింపింగ్ గాడు. ఆడు అలా మాట్లాడుతూ గొంత కాల్చేసి నవ్వుతూ ఉంటాడంట. వాడు దుఃఖ చూసి ఎవడైనా నవ్వితే కాల్చేస్తాడట అండి. అడగడానికి ఎవడు లేడంట. గడాఫీని గద్దె దించి కొట్టి ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఆ వీడియోలు ఉన్నాయి నా దగ్గర.
శవాన్ని కూడా ప్రజలు వదలలేదు, బాది బాది బాదిగా చెప్పారు. వాడు చేసిన మూర్ఖత్వపు పాలన, నియంత పాలన, ఓ హిట్లర్ ధోరణి అనేది చరిత్ర అండి ఇది. అలా చూస్తాడు, అందమైన అమ్మాయి కనబడి కాల్చేస్తాడటండి. ఎంత భయంకరం అండి. కరోనా వచ్చిన టైంలో ఫ్లైట్ లో దిగుతున్నారు, ఫ్లైట్ లో ఉత్తర కొరియా నుంచి వచ్చిన వాళ్ళని, ఇగో మా దేశంలో ఉన్నారు, అమెరికాలో నుండి వాళ్ళు పంపించేసండి, ఉత్తర కొరియా వాళ్ళని ఇంటికి పంపించేసండి, ఫ్లైట్ దిగుతున్నారు వాళ్ళు. ఆ దేశం ప్రాణభిక్ష పెట్టవలసింది పోయి కరోనా వ్యాధులు దిగుతూ ఫ్లైట్ దిగుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ ముందుకు రాగానే టప్ టప్ కాల్పించారంటే ఆ నలుగురు అక్కడే చచ్చిపోయారు. ఎంతో అంతో మన దేశంలో న్యాయం ఉంది. మన దేశంలో కొంతవరకు సంస్కారం ఉంది, బతికించాలన్నటువంటి తపన ఉంది. ఆ దేశాలు కూడా వస్తే, వాడు వస్తే దేశమంతా వచ్చేస్తుందని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫ్లైట్ దిగినంత వరకు చూశారు. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే సైనికులు పెట్టారు, వాడు అక్కడ రాగానే కాల్చి చంపాడు అన్నారు, అంతే కాల్చేశారంతే. ఎంతమంది అండి పోతున్నారు? దీనంతటి కారణం ఎవరు? దేవుడా? కాదండి, దెయ్యం. దెయ్యం ముసుగులోనే ఉన్నారు మీరు. చదవండి మాట. సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరి అందుకు పెద్ద కట్టం ఇవ్వబడింది. 5వ వచనం, ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఈ 3వ జీవి చెప్పుట వింటిని. 3వ జీవి పేరేంటి? మనుష్యుని ముఖము వంటి ముఖము. మనుషుని ముఖం వంటి ముఖం డూప్లికేట్. దూడ. దూడ అంటే ఏంటంటే, 2వ వచనం చెప్పాను, దూడ అంటే బలి పశువు. దూడ అంటే ఏంటంటే బలి పశువు, నరకడమే. అదే చెప్పారు, నరమేధం, ఎర్రని గుర్రం గురినండి. మొదటిది సింహం. ఏంటిది? అపవాది గర్జించి సింహం వలె. క్రీస్తు ముసుగు వేస్తూ క్రైస్తవుల్నే మార్చేస్తూ దేవుని నమ్ముకున్న వాళ్ళని కూడా అపవాదే పాలిస్తున్నటువంటి సంఘటన. ఏది నమ్ముతారు? ఏది నమ్మాలి? ఏది నిజం? ఏది సత్యం? ఎవరు సత్యం? ఏది? ఒకే బైబిల్ పడతాడు, బైబిల్లో లేని చెప్తాడు. అందరూ ఒకే బైబిల్ పట్టుకుంటారంటే అందరితో ఒకటే బైబిల్. అందరూ ఒక వాక్యం మీద ఉంటారు, ఒక మాట మీద ఉంటారు. ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు, ఒకడు కాదంటాడు, ఒకడు అవునంటాడు. ఒకడు యెహోవా దేవుడు అంటాడు, ఒకడు యేసుక్రీస్తు దేవుడు అంటాడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ముగ్గురు కాదంటాడు. ఒకడు శనివారం ఆరాధిస్తానంటాడు, ఒకడు ఆదివారం అంటాడు, ఒక శుక్రవారం అంటాడు, లక్షవారం అంటాడు. బాప్తిసం ఒకడు ముంచుతానంటాడు, ఒకడు దొరిలిస్తానంటాడు, ఒకడు తొంతానంటాడు, ఒకడు పొడుస్తానంటాడు. సిలకరింపు అంటాడు ఒకడు, కుమ్మరింపు అంటాడు ఒకడు, ఇది శార్థం పెంటకోడు, మరి ఒకటి కాదు. జెండ కింద దూడడం అంటే ఎవరా చెప్పండి బైబిల్? అడిగేవాడు లేడు. మీరు గొర్రెలు కనుక ఆ గొర్రె ఏదో అలా చేస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఏంటండి వాక్యం? దీనంతా జరిగిస్తుంది ఎవరు? దేవుడు అనకు. ఇదిగో రమ్ము, వదిలేడు దీన్ని జయించడానికి శక్తి ఉంది. దాని దగ్గరికి రాకుండా అంటే, ఏ యాక్సిడెంట్ నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఏ కరువు నీ దగ్గర రాకుండా ఉండాలంటే, ఏ తెగులు నీ దగ్గర రాకుండా ఉండాలంటే శిష్యులతో ఉంటాడు, మీరు కలవరపడకండి. దగ్గరికి వెళ్తున్నారు, దగ్గర మరణం దగ్గరికి వెళ్ళి తప్పిస్తున్నప్పుడు కూడా బుద్ధి లేదరా మీరు రా, మళ్ళీ దేవుని వాక్యం చూడడం. బండి తీసిందట, కొత్త బండి, ఇటు తొక్కేద్దామని పర్రమని యాక్సిడెంట్ ఇచ్చిందట. ముందు ఒక మనిషి ఉంది పాప, ముసలిదే. ఈవిడే తుల్లిపోను, ఆవిడే తుల్లిపోను. దేవుడు కాపాడలేదా? అప్పుడే నీకు కనిపించదా? క్రూరముఖము నన్ను కాటేయాలనుకుంది, తప్పని రెక్క పట్టుకొని లాగాడు. ఏం చెప్తాడు నీ బోధకుడు? ఏం చెప్తాడు నీ అయ్యగారు? దేవా రక్షించావు, వందనాలు. పట్టుకుందేవుడు, తోసిందేవుడు? ఆడున్నాడు ప్లాన్. లే, ఎక్కు 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 ఎక్కు, బండి నేర్చుకో, బండి నేర్చుకో, బండి. అందరూ తిరుగుతారు, బండి నేర్చుకో, బండి నేర్చుకో, బండి నేర్చుకో అన్నాడు. అంతేనా? అలాగే అనిపించిందా? అదో ఆవిడే గెమ్ముకొని వచ్చింది. ఈ రోజు కూడా రాకపోతే లిస్టులో లేకుండా చేస్తాడు దేవుడు. గెమ్ముకొని వచ్చింది. ఎక్కు ఎక్కు ఎక్కు, పర్రమని ఎక్కింది. ఎక్కిందే ఊరుకుందా? ఎక్సైటరీ 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 అంది, పర్రమని ఎక్సైటరీ ఇచ్చింది. బండి
2 ముక్కలు అయిందంట. అదే కాలు అయితే, అదే నీ బుర్ర అయితే, అదే నీ బ్రెయిన్ అయితే, సత్యవాక్యము నుండి సత్యములో ఉండి వాక్యానుసారమైనటువంటి ఎన్నో హెచ్చరికలు నీకు ఇక్కడ చెబుతుంటే లక్ష్య పెట్టవా? ఏదోలే, నలుగురితో గుంపులో అందరూ ఉండరు, ప్రత్యేకించి నిన్నే అలా అనుకుంటే నిన్నే పట్టుకుంటాడు, నిన్నే గుంపులో పెడతాడు ముందు. అలాగనుకుంటావా? అందరూ బాగుంటారమ్మా. శ్రేయస్సు కలిగి వారి దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే నీ పని పెట్టేస్తాను. వాళ్ళేమన్నావు? తెలియక చేస్తే కనికరా, కనికరింపబడితే వదిలేస్తారు. నువ్వు తెలిసి చేస్తున్నావా? నీకు వేసేస్తాను. ఏమనుకుంటున్నారు? భయంకరమైన విపత్తు అండి. దేవుడు కాపాడుతున్నాడు. కొండల్లో ఉన్నారు, గోరమగారు మధ్య ఉంటున్నారు, అనేకుల మధ్య ఉంటున్నారు, ఎన్నో ప్రమాదాలు. అలా నడుచుకుంటూ వచ్చేస్తారు. పాపం ఆటో గుర్రం వేసినట్లు వేసిందండి. తప్పని మనిషి మీద పడిపోయి స్పాట్. చూశారు కదా మొన్న. ఏది చేసామా? ఏలేదు కాబట్టి వేస్తాం. మళ్ళీ ప్రమాదాలు చెప్పిరావండి, చెప్పిరావు. వర్షం పడుతుందని చెప్పి మామిడి చెట్టు కిందకి వెళ్ళాడు పాపం, గొర్రెలు కాసుకుంటూ. దప్పని పిడికి పడిపోయింది. అరే నీళ్లు మరిగిపోయాయని చెప్పి స్నానంకి వెళ్ళాడు మొన్న. ఎదురుసారి భార్య భర్తలు ఇద్దరు ఉండిపోయారు. పిల్లలు చనిపోయిన వారు ఉన్నారు. ఏమండి, ఇన్ని రకాలమైనటువంటి భయంకరమైన వాటి నుంచి దేవుడు తప్పిస్తున్నాడంటే అసలు ఏర్పాటు చేసింది ఎవరు, తప్పిస్తుంది ఎవరంటే దేవుడే చేస్తున్నాడు. దేవుడే తప్పిస్తున్నాడు అంటావా? దేవుడే చేస్తున్నాడు, దేవుడే తప్పిస్తున్నాడా? తప్ప. ఎక్కడ పడితే ఇక్కడ వర్కౌట్. గాయం చేయవాడు ఆయనే, గాయం మానుకువాడు. ఎక్కడ పడితే వర్కౌట్ అవ్వదండి అది. ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడి యొక్క లక్షణం ఏంటి తెలిసిన? నిన్ను లేపేయాలి. నిన్ను లేపేయాలి, లేదా సత్యవాక్యంలోకి రాకుండానే చేసేయాలి. దేవుని దగ్గర రాకుండా చేయాలి. ఎందుకు దేవుని దగ్గరికి వస్తే ఎక్కడికి వచ్చేస్తావు? పరలోకం వచ్చేస్తావు. పరలోకం వచ్చేస్తే ఏంటి మరి? సింహాసనం అది వెళ్ళిపోద్ది. అది నా సింహాసనం. అది ఎవడు అంటాడంటే నాకు దక్కనది ఎవరికి దక్కకూడదట. అంతేనా? ఏమంటే డైలాగు? ఎవరది? నాకు దక్కనది ఎవరికి దక్కనవ్వ అంటే నేనైనా చచ్చిపోతాను కదా, నాతో పాటు తీసుకెళ్ళి ఏ పేరు ఇద్దరు పెద్ద ఇందు చెప్తుంది మా పాప. అటువంటి స్వభావం వాడిది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎర్రని గుర్రం మీద ఉన్నవాడు బయలు వెళ్ళాడు సంగతి ముందే చెప్తున్నాడు. ఇష్టాసారం క్యాంపులో పాపికొండలకి ఎందుకు వెళ్ళాం నాన్న? మంచి వర్షాకాలంలో మంచి నీరుంది గోదావరిలో. పాపికొండలకి వెళ్ళాడు. వీళ్ళందరూ శవాలు చూస్తే జీని ప్యాంట్లు సిరిపి వచ్చేసింది, కులిపోయి పంపు దబ్బని ఉడిపోయింది సుడిగుండంలో. ఎవరెళ్ళమన్నారు మీకు? ఎవరెళ్ళమన్నారు? సరదా పేరట మిమ్మల్ని ఆనందాన్ని పుట్టించి, ఉత్సాహం పుట్టించి బోటు నిండా ఎక్కిపోయారట. అలా మునిగిపోయింది. అది తీయడానికి ధర్మాడి బృందం 1 నెల రోజులు కష్టపడ్డారు. ఆ శవాల కోసం అక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోయారు. ఏంటి నరమేధం, ఏంటి ప్రమాదం? ఏం చేయగలరు ప్రభుత్వం? ఏం చేయదు. చనిపోయారా? కుటుంబానికి 5 లక్షలు. ఇంకేం చేస్తావు నువ్వు? అమ్మయ్య పోయినాడు కానీ మనమేమనుకుంటాం? పోయినాడు 5 లక్షలు వచ్చాయి. అమ్మయ్య. ఏం చేయగలరండి మీరు మనుషులుగా? ఆలోచించరు. తప్పించుకునేటువంటి గొప్ప ఆయుధం ఉంది. తప్పించుకునేటువంటి గొప్ప మనకి బైబిల్ ఉంది. మన రక్షకుడు చెప్పాడు, మీరు కలవరపడకండి, మీరేం బాధపడకండి, నేనున్నాను. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. మీకేం కాదు. ఎందుకు తెలుసిన? నా యందున్నారు మీరు. ఆయన ఏం కాకుండా జయించేస్తారు, ఆయన ఏం కాకుండా కొట్టేస్తారు మీరు. చదవండి. 2 గుర్రాలు అయ్యాయి. దూడ వంటిది, మృగము సింహము వంటిది అయిపోయింది. దూడ అంటే ఏంటండి? బలి. ఏమైపోతున్నాం మనం? అపవాది చేతిలో, యాక్సిడెంట్లో, భూకంపాల్లో, రోగాలకి, జబ్బులకి, అన్నిటికీ బలైపోతున్నాం. దోమకాటికి బలైపోతున్నాం.
జ్వరం వచ్చినా బలి, ప్లేట్లెట్స్ బలి, ఏదైనా బలి. సమాధానం లేకుండా సమాధానం లేదు. తర్వాత ఏంటి? నల్లని గుర్రం. నల్లనిది అన్నాడండి. మనుషుని ఏంటంటే 4 జీవుల సారాంశం అనౌన్స్మెంట్ చేశారు. ఏం చెప్తున్నారండి అనుకుంటున్నారా? నల్లనిదైన గుర్రం. చదవండి, బైబిల్ కూడా చేశారు. నల్లని అయిపోతుంది, టైం అయిపోతుంది. 7వ వచనం. 5వ వచనం. 5వ వచనం. ఆయన ముద్రను విప్పినప్పుడు ఆయన ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి కమాన్ మళ్ళీ భూమి మీద పడి వదిలాడు. నేను చూడగా ఎవరు అధికారం ఇచ్చారు వీటికి? దేవుడే ఇచ్చాడండి. మీకేం చెప్పాడు? తప్పించుకోండి అని చెప్పాడు. అధికారం దేవుడే ఇచ్చాడు వాటికి. అధికారం ఇవ్వబడింది భూమి మీద. ఎందుకు పుట్టించాలి దేవుడు, ఎందుకు చంపారంటే నార్మల్ జయించుకొని వెళ్ళిపోతావా? ఎందుకు 1వ తరగతి 10వ తరగతి క్లాసులు ఎందుకు హ్యాపీ డైరెక్ట్ పాస్ చేసి వచ్చేట్టు కుదురుతుందా? నువ్వు జయించాలి. జయించాలంటే ఏం పట్టుకోవాలి? వాక్యం అని ఖడ్గం. మాట్లాడతాం ఖడ్గం పట్టుకున్నారు. ఖడ్గం ఖడ్గం ఏది ఎక్కడ తిప్పుతావు? ఇక్కడ తిప్పాలి. ప్రకటన గ్రంథం చదివితేనే ఈ ఖడ్గం తిప్పడం ఏంటో తెలుస్తుంది. వాక్యం అనే ఖడ్గము ఇప్పుడు చూడండి, బాగుంటది. ఇది ఇంకేమి చెప్తారంటే బాబు, ఇది ఎన్ని జీవులు వదిలేశాడంటే, ఎన్ని జీవులు? 4 జీవులు. 4 జీవులు. ఒక జీవు చెప్పాము, దేవుని ముసుగులో, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. తెల్లని గుర్రం. రెండోది ఎర్రని గుర్రం. అదేంటిది? దూడ. అది సింహం, ఇది దూడ. దూడ అంటే ఏంటి? బలికి సాదృశ్యం. బలైపోతున్నాం మనం. మూడవది మూడవది మనుష్యుని ముఖము వంటిదంట. మనుషుని ముఖము వంటి మనుష్యుని ముఖంలా ఉండదు, ముఖం కాదు, డూప్లికేట్. ఇది నల్లని గుర్రం. ఇది నల్లని గుర్రం. ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చున్నాడంట. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలు, ధ్యానారమునకు 3 సేర్లు ఎవలలు, నూనెయు, ద్రాక్షరసము పాడు చేయవద్దు. ఆ 4 జీవులు స్వరం వచ్చేసిందండి. బాబు మరి చెయ్యి పేరు మోగుతుందండి. మళ్ళీ ఏంటిరా బాబు ఈ నల్లని గుర్రం అంటే? ఎర్రపంటే ఏం చెప్పామండి? రక్తం. తెలుపంటే మోసం. అంతే కదండి, తెలుపు మోసం. అందుకంటే మంచి మంచి బాబాలు ఇవన్నీ వేసుకుంటున్న డ్రెస్సులు కుర్రు కేక అయ్యేది. తెల్ల డ్రెస్ వేసి మనం ఏమనుకుంటాం? బాబా అనుకుంటాం. ఆడేటాడు నిత్యానందలా చేస్తుంటాడు. ఇంకా డేరా బాబా. డేరా బాబా చాలా ఆశ్చర్యం. మరి బాబాల పేరు దేవుని పేరు, దేవుని ముసుగులో, భగవంతుని ముసుగులో నరమేధం మరి ఘోరంగా. ఎంతో మంది కనిపించేటట్ట వాడు. డేరా బాబా అన్నాడు భక్తి ముసుగులో. వాడు సినిమాలు వాడు అన్ని తీస్తుండేవాడు. డేరా బాబా ఘోరాలు చూశారు కదా. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నల్లని గుర్రం. బా, గుర్రం దేనికంటే గుర్తు? ఫాస్ట్. ఏంటి గుర్రంగా పరిగెడుతుందంట అంటే మీ మీదకి రాబోతున్న విపత్తు. రమ్ము అని కనుక వదిలేశాడు అంతే, జయించు అంటే. ఇవన్నీ మనకి ఈ గుర్రాలన్నిటి కత్తి పట్టుకుని జయించడం మన పని. తెల్లని గుర్రానికి అది జయించాలా? అదేం తెల్ల గుర్రం క్రీస్తు అనుకుంటే మరి మోసపోయినట్టే. ఇల్లు ఉంటుంది, అమ్ములు ఉండవు. అడు మోసగాడు. ఈ 4 జీవుల్ని ఏం చేయాలి మీరు? నల్లని గుర్రం ఏమంటాడట? పాడు చేయొద్దు, తోకవా. ఇదో మా చూడండి ఆయన, ఇది చేపలు చూడు, చేపలు చూడు. ఏటా కేజీన్నర ఉండిపోయింది. పుట్టిదే ఆ తక్కిళ్ళు తేడా. మనం ఏంటనుకుంటాం? ఓ వాళ్ళ అమ్మాయి గుండె అంత తేలిపోయింది, ఇక్కడ చేపలు అంటే నీ భూమికి ఎంత మొగ్గించేసిందని మనం ఆనందపడతాం. మేక మాంసం కొనంటే మన పోలేడు మేక మాంసం కొన్నాడట. పోలే శ్రీను చెప్తున్నాడు, అయ్యా 150 రూపాయలకి ఇంత ఇచ్చినాడు అయ్యా, ఏడ్ చేసాడు పోలయ్యా, ఏడ్ చేసావు శ్రీను అని చెప్పంటే నానబెట్టి తూసాడట. అది తూగిపోయిందట. కూర వండితే అంతే, కూర వండితే 2 మొక్కలు అయిందట. మనం ఇస్తే అలా ఇస్తారు. మనం మేకపోతే ఎప్పుడు వేసామనుకోండి, మనం ఇస్తే మనకు అవ్వదయ్యా. వాళ్ళు ముందుగా నీళ్ళు వేసి అలా నానబెడతారు, నీటితోనే పడతారు. దేవుడు చెప్పాడండి, ఇది జరగట్లేదా లోకంలో?
టక్కిళ్ళలో మోసం, ఒకడు త్రాసు గుడిలో మోసం. త్రాసు ఒకడు త్రాసు పట్టుకొని నువ్వు త్రాసు చేత ఇదిగో న్యాయం చూపిస్తున్నాడు. న్యాయ దేవతలకు కళ్ళు కూడా కళ్ళు కనిపించి త్రాసు ఉంటది. అక్కడ అబద్ధ సాక్ష్యాలు, తప్పుడు తీర్పులే. కోర్టులోకి వెళ్ళండి, కోర్టు ముందుకు వెళ్ళగానే ఉంటారు. సార్ ఏంటి మాకు ఇలా పని ఉందంటే, ఏంటని ఏం పని అంటే సాక్ష్యం చెప్తే 50 రూపాయలు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి బ్యాచ్. సాక్ష్యం చెప్తారా? ఎంత ఎంత సాక్ష్యం? మా వాడు కాదు, మీ పేరు సాక్ష్యం చెప్పేస్తామండి, ఏదో బెయిల్ ఇచ్చేస్తారు. మాకు ఎంత, మీకు 600 700 సాక్ష్యం చెప్పండి. ఇదైతే కట్టడం మాత్రం న్యాయదేవత కళ్ళు కట్టుకొని ఉంటది. కోర్టులో త్రాసు మాత్రం ఉంటది చేతిలో. నిజంగా అన్ని న్యాయం జరుగుతున్నాయా? అమాయకులు ఉన్నారండి జైల్లో. ఈరోజు అమాయకులు ఉన్నారు జైల్లో. ఏ నేరం చేయనోడు వీడు చేసాడు, వాళ్ళ మీద తోసేయడం. ధనమున్నోడు చేసాడు, డబ్బున్నోడు చేసాడు, అధికారులు ఉన్నోడు చేసాడు, అధికారులు లేనోడు తోసేయడమే. కాదంటారా? దేవుడు చెప్తాడు, జరిగిందే చెప్తున్నాడు. ఏంటి ఇవన్నీ తీసారా మీరు? మీరు చెప్పారా? మళ్ళీ చెప్తాను ఈసారి, మళ్ళీ సారి పెడతారు ఈ పాట. పెట్టకుండా ఉండదు. ఏమంటే చదువుమా. మళ్ళీ లాయర్ ఏ డ్రెస్ వేస్తారండి? నలుపు. జడ్జి ఏ డ్రెస్? నలుపు. దేవుడు చెప్పింది ఇక్కడ అంతే, నలుపు. న్యాయం న్యాయం అంటారు కానీ అంతా నలుపే. నల్ల బజార్, బ్లాక్ మార్కెట్. చదవండి. నేను 4వ ముద్ర విప్పినప్పుడు, 4 కదమ్మా, నల్లని 3వ ముద్రలో ఉన్నాం మనం. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేరు ఎవలనియు, నూనెయు ద్రాక్షరసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలుకుట విన్నాను. వేస్ట్ చేయకండి, వేస్ట్ చేయకండి, నీరు వేస్ట్ చేయకండి, నీరు వేస్ట్ చేయకండి అంటారా? చాలా మంది కొళాయిలు చూడండి కాలువలో వదిలేస్తుంటారు. కరెంటు వేస్ట్ చేయకండి, కరెంటు వేస్ట్. విద్యుత్ చాలా ఖర్చు పెట్టి కొనుక్కుంటుంది ప్రభుత్వం. విద్యుత్తుని వేస్ట్ చేయకండి, విద్యుత్తుని వేస్ట్ చేయకండి, కరెంటు వేస్ట్ చేయకండి అంటారా? పట్ట పగల మొత్తం ప్రపంచం లైట్లు వెలుగుతామంట. విశాఖపట్నం చూడండి, స్టీల్ ప్లాంట్ చూడండి, స్టీల్ ప్లాంట్ లైట్లన్నీ ఉదయం సాయంత్రం వెలుగుతూనే ఉంటాయి. బొంబాయిలో, కలకటాలో, టెక్కల్లో. ఏంటి ఆపరా అంటే మనకెందుకు లేండి. ఎవరి డబ్బు వేస్ట్ అవుతుంది? ఎవరి డబ్బు కడుతున్నారు? ప్రజాధనం కాదా? నీ ధనము నా ధనము కాదా? మనందరూ ట్యాక్సులు కడితే కట్టలేదు వాళ్ళందరూ. అనవసరం. వేస్ట్ చేయొద్దు అంటారు. విపరీతమైన వేస్ట్. ఏమండి, బియ్యం ఏమో రూపాయికి ఇస్తారు, రూపాయి కిలో బియ్యం ఇస్తారు. ఇంకా గొడవల్లో బోడంత బియ్యం ఉన్నాయి, అవి ఎవరు సముద్రాల్లో పడేస్తారు చేపలకి. తెలుసా మీకు? మనుషులు తింటే ఎక్కువైపోయిన ధాన్యం, గొడవల్లో ఉన్న ధాన్యం. ఉల్లిపాయలు మధ్యన రేటు పెరిగిపోయాయండి. ఉల్లిపాయలు రేటు ఎందుకు రేటు పెరిగిపోతే ఆ రేటే ఉండాలని చెప్పి మొలకలు వచ్చేది లారీల్లో పెట్టి దాచేశారు, గొడవల్లో దాచేశారు ఉల్లిపాయలు. బడా వ్యాపారులు. బ్లాక్ మార్కెట్ అండి. ఇక్కడ కరువులో ఉండి, ఇక్కడ కష్టంలో ఉండి, దేశంలో ఎటువంటి ఇబ్బందులతో ఉన్నప్పుడు కూడా పై దేశాలకి, పై రాష్ట్రాలకు అమ్మేస్తారండి వీళ్ళు. బ్లాక్. ఇక్కడే తక్కువగా వస్తుంది, బయటకు వెళ్ళిపోతే. మామిడి పళ్ళు సీజన్ కూడా ఇక్కడ మామిడి పళ్ళు దొరకండి. అంత బరంపురం కలకట అట్టే పంపించేస్తారు. ఇక్కడ ఉండరు. ఆరోగ్యం లేదు, ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అరటిపళ్ళు, మంచి అరటిపళ్ళు తినగలుగుతున్నామండి ఈరోజు. పచ్చి గెల తీసి అలా కొట్టేస్తాండి స్ప్రే, పచ్చగా అయిపోతుంది. మామిడి పళ్ళు పులుపుగానే ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట అండి. ఏం జరగబోతుంది? ఇది నల్లని గుర్రం మీద ఉన్నటువంటి వాడికి ఇవ్వబడిన అధికారము. బ్లాక్ మార్కెట్. మార్కెట్లో ప్రతి వస్తువు కూడా ఏంటి చూడండి, ఈ ఫోన్ కావాలంటే ఇంత రేట్ అండి, ఇది కావాలంటే ఇంత రాండి. దీనికి తేడా ఏంటండి అని అన్నాం అనుకోండి, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. నల్ల బజార్, చైనా బజార్, చీప్. ప్రజల ధనాన్ని కొల్లగొట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టి, అలాగే మందుల షాపుల్లో నకిలీ, మందుల్లో నకిలీ, విత్తనాల్లో నకిలీ. ఆఖరికి మనం తినే వంటలు, కడుపుకు తినే నూనె అండి, నూనె ఆధారం సన్ఫ్లవర్ ఆయిల్. ఏంటో తెలిసిన? హైదరాబాద్లో ఆయా ప్రాంతాల్లో చచ్చిపోయిన కుక్కలన్నీ ఏరీసట. చూడండి, యూట్యూబ్లో ఉంది. ఏరీసి అవన్నీ ఒక చోట పెట్టి ఒక పెద్ద హీటర్ బాయిలర్లో వేసి దాన్ని బాగా మరిగించి చికెన్ కూర ఉన్నట్టు బాగా ఉడితే ఆయిల్ వస్తుందో
ఆయిల్ అంతా తీసి రిఫండ్ చేస్తున్నారండి. మనం సన్ఫ్లవర్ బొమ్మ మాత్రం సన్ఫ్లవర్ వేస్తాడు అక్కడ, ప్యాకెట్ మీద బొమ్మ మాత్రం సన్ఫ్లవర్ పువ్వు వేస్తాడు. నూనె ఏంటో తెలుసా? కుక్క నూనె అండి. చార్ట్ బళ్ళు ఉంటాయి, ఆ చార్ట్ బళ్ళు వినండి, నల్లని గుర్రం తెలియదు కదా. చార్ట్ బళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక విధమైనటువంటి నెయ్యి లాంటి ఒకటి వేస్తాడు. అదేంటో తెలిసిన కళేబరాలు దుమ్ముల నుంచి నానబెట్టి ఊరబెట్టి తీసినటువంటి చచ్చిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ అండి అది. అదొక రకమైన అదేంటి 2 రోజులు చికెన్ వేపుకొని తింటే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన వస్తుంది. దానికి యవనస్తులు అందరూ రాసి పెట్టినేస్తుంటారు కాదా. బీచ్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముతాడు వైజాగ్, బొంబాయి సిటీల్లో. ఆ బొగ్గులు ఎక్కడో తెలుసా మీకు? ఆ బొగ్గులు ఎక్కడ తెలిసిన ఏంటి? ఈ కొస నుంచి కైలాసగిరి నుండి పోర్ట్ వరకు, డాల్ఫిన్ నోస్ వరకు వీళ్ళందరూ మొక్కజొన్న పొత్తులు అమ్మిన వాళ్ళే. బస్తాలు బొగ్గులు ఎక్కడ వస్తున్నాయి? ఈ గ్యాస్ ఏమైపోతుంది? ఈ ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ ఏమైపోతుంది నేను అనుకున్నాను. మొక్కజొన్న పొత్తులు అమ్మే ఆవిడ ఒక చర్చకు వచ్చి పరిచయం అయింది. ఒక ఆవిడ పరిచయం అడిగాను, అమ్మ ఏంటి పరిస్థితి అన్నాను. అయ్యా అన్ని చింత బొగ్గులే, ఎంత బొగ్గు. మనం మొక్కజొన్న పొత్తు కాల్చి చూడండి ఎలా వాసన వస్తుందో, ఆరు మొక్కజొన్న పొత్తు కాల్చి చూడండి అదొక రకమైన సిగ్గుపోయిన వాసన వస్తుంటుంది, గుడ్డకాలిన వాసన. ఏంటి బొగ్గులు ఏంటి? రైల్వే బొగ్గులే తీసుకొస్తారని అన్నాను. ఏమీ కాదు, నేను ఎక్కడ కొంటున్నానంటే ఎంత డబ్బా? 70 రూపాయలు. ఎక్కడ కొన్నారు మీరు? ఏం చేస్తుంది TV9? ఏం చేస్తుంది NTV? మాట్లాడరు. ఆ డబ్బులు కొట్టేస్తే వాళ్ళు మూసేస్తారు. మీడియాలో కూడా న్యాయం లేదు, న్యాయస్థానాల్లో న్యాయం లేదు, ప్రజల్లో న్యాయం లేదు. ఎక్కడ మీ బొగ్గులు అని చెప్పంటే నాయన అది ఉంది కదా సావుల మధు. ఈ శవాలని కాలుస్తున్నప్పుడు ఒకటి తీసేస్తుంటాడట, శవం కాలుతుంటే బొగ్గులు తీస్తుంటాడట. పొరపాటున వైజాగ్ వెళ్ళి అందరు నోట్లు ఇట్టారు, మొక్కజొన్న పొత్తులు నోట్లు కట్టకండి అమ్మ. వైజాగ్లో మొక్కజొన్న పొత్తులు తిరగండి మీరు. నా పని వైజాగ్ ఇవే అన్వేషించేవాడిని. ఎవడు ఆరోగ్యం ఎలా పోతే మనకేంటి? మన డబ్బులు వచ్చేటువంటి కల్చర్లోకి వెళ్ళిపోయింది సమాజం. ఆ బొగ్గులు తీసుకొచ్చేసి డబ్బా 70 రూపాయలకు అమ్మితే, వాళ్ళు బీచ్లో అమ్మితే మొక్కజొన్న పొద్దునికి 20 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళు తినమని తింటారేమో, తినరు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, అలాగే లస్సీ షాపుల్లో ఐస్ మార్చిలో శవాల దగ్గర ఉండిపోయిన ఐస్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు. ఘోరం అండి, చాలా ఘోరం. ఆహార పదార్థాల్లో కానీ హోటల్లో కల్తీ. ఎక్కడ ఏం తిందామన్న భయం ఏం కల్పించాడు. నూనెల్లో కల్తీ, సర్ఫుల్లో కల్తీ, బంగారంలో కల్తీ, మడ్డుల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, కాయగూరలో కల్తీ. ఎవరి పూర్వ వంకాయ అంటే ఎంత రుచిగా ఉండేదో ఇప్పుడు ఎంత వంకాయ వచ్చేస్తుంది. ములంకాడ అంటే నాకు తెలిసి ఎంతే ఉండేదండి. ములంకాడ ఎంత ఉండేదండి? ఎంత ఉండేది నాకు తెలిసి నా చిన్నతనంలో. ఇప్పుడు ములంకాడ నా ఎంత ఉందండి. కొబ్బరికాయ అంటే ఎంత ఉండేదండి నాకు తెలిసినప్పుడు. కొబ్బరికాయ అంటే ఇప్పుడు చిన్న బిందుకొండంత ఉంది కొబ్బరికాయ. ఏంటంటే బీరకాయ ఎంత ఉండేదండి? జాంట్ ఉండేది బీరకాయ, మహా అయితే బీరకాయ. ఇప్పుడు బీరకాయ అయితే మనిషి అంత పెరుగుతుంది. ఒకటి నకిలీ, డూప్లికేట్, ఒరిజినల్, డూప్లికేట్. ఏమంటే న్యాయం, ధర్మం. ఏమైనా ఆ 4 ముద్ర విప్పించదమ్మా, వద్దమ్మా. నల్లని గొర్రె మీద కనబడి దాని మీద త్రాసు పట్టుకుని నేను ధ్యానారమునకు ఆ 4 జీవుల మంది ఒక స్వరం పలికిన వింటిని నల్లబజ. ఆగమ్మా ఆగు. మన డైరెక్ట్గా వెళ్తే పని అవుతుందా? చదవమ్మా. అయితే మీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని రేటు పెంచి. కిలో బంగాళదుంపలు ఎంత అయింది మొన్న? 45 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఒక చోట 12 రూపాయలు, ఒక చోట 20 రూపాయలు, ఒక్కొక్కరికి ఒక రేటు. బట్టల్లో కల్తీ, డ్రెస్సుల్లో కల్తీ, షూల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ. అంతే కదా, మనుషుల్లో నకిలీ. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి, చదవండి.
ఆ 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము. అని నాలుగో జీవి చెప్పుట వెంటనే ఈ 4వ జీవి ఏంటన్నావు? నాలుగో 4వ జీవి జీవి ఏంటది? పక్షిరాజు వంటి స్వభావం గలది. ఎగురుచున్న పక్షిరాజు. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఏ గుర్రము చూసాం? తెల్ల గుర్రం చూసాం, ఎర్ర గుర్రం చూసాం, నల్ల గుర్రం చూసాం. ఈ గుర్రాలు వెనుకున్నటువంటి రహస్యం దేవుడు చెప్పాడు. మొత్తం చెప్పాను, వివరించాను. న్యాయ వ్యవస్థ, ధర్మం న్యాయం అంటారు. ధర్మం ఉండదు పేరుకి. బయటికి న్యాయం ధర్మం అంటారు, మనుషుల్లో ధర్మం న్యాయం లేదు. తర్వాత పాండ్రు వర్ణమైనటువంటి గుర్రం అన్నాడండి. పాండ్రు వర్ణంతో కూడిన గుర్రం. పాండ్రు వర్ణం అంటే పాండ్రు వర్ణం ఎలా ఉంటుందండి? అది పాండ్రు వర్ణం అంటే బియ్యం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు అనుకోండి, అదో రకంగా తెలుపు కాదు, అదొక గోధుమ కలరు కాదు, అది ఏ కలరు కాదు. అది అదొక రకమైనటువంటి పాలిపోయిన కలరు. చూపిస్తారా? శవానికి 2 రోజులు ఉంటే ఒక రకమైన కలర్ వచ్చేస్తుంది. పాండ్రు వర్ణం అంటారు. పాండువు రోగం అంటారు. ఈ గుర్రం కూడా ఎలా కనబడుతుంది అంటే పాండుర వర్ణంతో ఉంది. ముందుకు వచ్చిన కార్యం పాండుర వర్ణంతో ఉందట. ఇంతకు ఏంటట? ఈడికి వచ్చింది, దాని పేరే మృత్యువు. దాని పేరేంటి? మృత్యు. పాతాళ లోకం వారిని వెంబడించను. ఖడ్గం వలనను, కరువుల వలనను, మరణం వలన, భూమిలో నుండి క్రూరము వలన, భూనివాసం చంపుటకు భూమి యొక్క 4వ భాగంపై అధికారం ఇవ్వబడును. దేవుడే వదిలేడు దాన్ని. దీనివల్ల మృత్యువు, ప్రమాదాలు, తెగుళ్ళు. ఫస్ట్ ఏమొచ్చిందంటే ఎయిడ్స్ వచ్చిన అలా చనిపోయారు. రక్తం అంతా చెడిపోయి అలా చంపేసింది జనాల్ని. తర్వాత ఏమొచ్చింది? సైన్ ఫ్లూ. తర్వాత ఏమొచ్చింది? బర్డ్ ఫ్లూ. తర్వాత ఏమొచ్చింది? ప్లేట్లెట్స్ పడిపోవడం. వీళ్ళు అలాగే చచ్చిపోతారు, రక్తం పాలిపోయి. చూసారా ఎన్ని రోగాలు? తర్వాత ఎబోలా, తర్వాత చికెన్ గునియా, డెంగ్యూ. చూసారా? ఏమండి బైబిల్లో చెప్పినట్టు వచ్చినాయా రోగాలంటే? ఎన్నో చూడండి. వీడి పేరేంటట? 4వ ముద్ర ఇప్పుడు పక్షిరాజు. అలా ఎగిరిపోవడమే. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ డెడ్. ఎంతమంది ఉన్నారండి హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారండి? ఒకటి చావు బతుకుల మధ్య ఆక్సిజన్ మీద ఎంతమంది ఉన్నారండి హాస్పిటల్లో? ఎవరికి అధికారం? ఎందుకు వెళ్ళిపోయారు ఎక్కడికి? వీడికి దొరికిపోయారు. ఎవరికి? 4వ గుర్రం వాడు దొరికిపోయారు. ఏ గుర్రం అది? పాండ్రు వర్ణ గుర్రం. ఏమన్నాడు అక్కడ? కరువులు, తిండి సరిగ్గా లేదు. సోమాలియా ఏంటా ప్రాంతాలు? ఆఫ్రికా ప్రాంతాల్లో తిండి లేదండి. మట్టిని బిస్కెట్లు చేసుకుని తింటున్నారు. తెలుసా మీకు? తిండి లేక. ఈరోజు అంత దెంగిలి మనం పడేస్తున్నాం భారతదేశంలో. అంతంత వేస్ట్ చేస్తున్నాం, మిగిలిపోతే పడేస్తున్నాం. కానీ ఆఫ్రికా దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మట్టిని బిస్కెట్లుగా చేసుకొని తింటున్నారు. మెత్తగా చేసి మట్టి తింటూ బతుకుతున్నారు. గుర్తుంచుకోండి. వాడికి రక్తమే ఉంటుంది చెప్పండి. పాండుర వర్ణం. ప్రమాదానికి ముంచుకొస్తున్న హెచ్చరికలు దేవుడు ఎలా ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఇది మత గ్రంథం అంటాడు ఎవడు? బ్లడీ ఫోర్. మహాజ్ఞాన గ్రంథం, నీ భవిష్యత్తు గ్రంథం. ప్రపంచానికి జరగబోయే భవిష్యత్తు చెప్పేదే బైబిల్. నువ్వు ఏది కావాలో చెప్తుంది, ఏది కావాలో ముందే అన్ని విషయాలు చెప్తుంది. ఏం జరగబోతుందో, రోగాలు రాకపోతాయని, భూకంపాలు వస్తాయని, మహాజలప్రళయాలు జరుగుతాయని, ఎన్నో ముంపులు జరుగుతాయని, ఎన్నో తుఫాన్లు వస్తాయని ఎన్ని వచనాలు మీకు చూపించాలి. చూపించే దమ్ము స్తోమత ఎవరికి లేక హల్లెలూయా స్తోత్రం ఆమేన్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇదండి బైబిల్ అంటే, ఇదండి క్రైస్తవ్యం అంటే, ఇదండి విద్య అంటే, ఇదండి జ్ఞానం అంటే, ఇదండి బోధ అంటే. ఆ 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్మని 4వ
4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రు వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. పెళ్లికి బయలుదేరారు ఒక మంత్రి తాలూకు ఫ్యామిలీ. కారు కనబడలేదు, మనుషులు కనబడలేదు. ఎదుగుతున్నారంట. ఏమైంది? ఆ పక్కన ఉన్న పెద్ద కాలువలోకి వెళ్ళిపోయింది, నదిలోకి. ఈలోపు బైక్ కూడా పడిపోయాడంట కొంతకాలం, 10 రోజుల తర్వాత. ఈ బైక్ తీద్దామని ఇది జేసీబీ తీసుకొచ్చారట. అది తీసరికి తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు శవాలు అయిపోయి ఉన్నారు. మృత్యువు. ఏ రంగు వచ్చింది ఇప్పుడు? పాండ్రు వర్ణం. చెరువులో నానిపోతే వచ్చే రంగు ఏంటండి? ఫ్లైట్ పడిపోయింది సముద్రాల్లో, షిప్పులు మునిగిపోయి సముద్రాల్లో, ఎంతో మంది జలాల్లో చనిపోయిన వారు ఉన్నారు. వారికి వచ్చే రంగు ఏంటి? పాండుర వర్ణం. చేపలు తినేస్తాయి, శరీరం కుషించిపోతుంది. ఈ మధ్యన మన పాపికొండలో పెద్ద బోటు మునిగిపోయింది, చనిపోయారు ఎంతో మంది. విహారయాత్రకి వెళ్ళిపోయారు. ఎవరు? మన ఇది బియాస్ నదిలోకి స్టూడెంట్స్ విజ్ఞాన యాత్రకి వెళ్ళిపోయారు. ఇదిరా విజ్ఞానం దద్దమ్మలారా. ఈ విజ్ఞానం వలసి ఏ విజ్ఞానంకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు మీరు? తల్లిదండ్రులు పంపించారు విజ్ఞాన యాత్రకి. ఎక్కడ? బియాస్ నదికి వెళ్ళిపోయారు. బియాస్ నదిలోకి వెళ్ళిపోయారు. పాపం ఆ పిల్లలు నలుగురు వెళ్ళారు, నదిలోకి వెళ్ళారు, రాళ్ళు ఏరుకుంటున్నారు. ఈలో గేట్లు ఎత్తేసాడు నది. 2 ముగ్గురు జంప్ చేసేసారు, అక్కడ ఉండిపోయారు. ఉండిపోతే కాసేపు ఆగిపోతే అనుకున్నారేమో. జలప్రళయం ప్రభావం ఎక్కువైపోయింది, కొట్టుకుపోయారు. 5 రోజులు 10 రోజుల తర్వాత శవాలు గేట్ లేకపోతే దొరికినాయి. మన వాళ్ళు కొన్ని ఉన్నాయి, హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి శవాలు. ఏ రంగు వచ్చింది? పాండుర వర్ణం. మృత్యువు. ఏమిటి ఈ వాక్యాన్ని మీకు వద్దా? ఎంతసేపు పాడతారయ్యా పాటలు? రోగాల చేత రక్తులు కుషించిపోయి వచ్చే రోగం ఏంటి? రక్తం విరిగిపోతుంది. రోగం నయం కాదు. క్యాన్సర్ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా పాండుర వర్ణం మృత్యువు. రోగాలు ఏంటి? ప్రపంచాన్ని ఎన్ని విధాలుగా మోసం చేసి తలకిందులు చేస్తుందో ఈ 4 గుర్రాల సారమేనండి. 4 జీవుల సారం అండి. అనారోగ్యం. ఎవరు చూసిన అనారోగ్యం. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి ఇదంతా? కనుక ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి మాటలు దేవుడు మనకు చెప్పాడు చూడండి. యేసుకేలు గ్రంథంలో ప్రకటనగా చెప్పాడు. అలాగే అనేక విషయాలు మనం ప్రకటించుకు వచ్చాడు. అనేక అంశాలు మనకు తెలియజేయడం జరిగింది. కనుక ప్రియమైన వారు ఆలోచించండి. మీరు ఆలోచన చేయండి. ఈ 4 జీవుల సారాంశం ఏంటి? ఈ మృగం ఎవరు? ఈ క్రూరముఖం ఎవరు? ఈ సింహం ఏంటి? ఈ దూడ ఏంటి? తర్వాత ఏంటిది? నల్లని గుర్రం ఏంటి? ఎర్రని గుర్రం ఏంటి? పక్షి ఏంటి? మనిషి పోలేటువంటి ముఖం ఏంటి? మీకు తెలియజేశాను. వినని వారు యూట్యూబ్లో ఈ లింక్ పెడతాం, వినండి. ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ మీరందరూ చాలా తెలియని వారు వచ్చారు కనుక మీకు అర్థమయ్యే విషయంలో చెప్పడానికి చాలా తగ్గి చెప్పాను. చాలా పెద్ద సబ్జెక్టులు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో సంఘటనలు చెప్పగలం, చరిత్రలో జరిగిన సంఘటనలు చెప్పగలం. ఈ సబ్జెక్టులో రావాలి అసలు. మరి భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన ప్రదవాలు. మరి వర్షాకాలం వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఈ ఎండకి ఎంతమంది మృత్యువాత పడతారు? ఎండాకాలం వస్తుంది. ఈ శీతాకాలం ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఇంకేం తెగుళ్ళు రావున్నాయి, ఇంకేమైనా విపత్తులు రానున్నాయి. ముందుగా చెప్పాడు. ఎందుకంటే మెలుగుగా ఉండి మీ విరోధి గర్జించే సింహం వల్ల ఉన్నాడు కనుక మీరు తప్పించుకోవాలంటే ముందు మీరు ఈ ప్రకటన ఆలకించాలి. ఈ హెచ్చరిక మీరు వినాలి. విన్నారు కదా? 4 గుర్రాల మీద ఉన్న సారాంశం ఎంత ఉందా? దేవుడు ముందుగా చెప్పాడా? ముందుగా చెప్పాడు. యేసుక్రీస్తు ముందుగా చెప్పాడా? ముందుగా చెప్పాడు. మళ్ళీ ఒకసారి రాయించాడు యోహానుతో. మళ్ళీ దర్శనం ఎన్నిసార్లు చెప్పాడండి? పదే చెప్తున్నాడంటే మీ మరణం అందులో ఉందేమో గుర్తుంచుకోండి. పదే దేవుడు చెప్తున్నాడంటే యాక్సిడెంట్లో మనం ఉంటామేమో, పాండుర వర్ణం గల స్థితిలోకి మనం వెళ్ళిపోతామేమో, లేదా మనం దుర్బోధలో ఉండిపోయి అపవాది చర్యలో మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతుంది. ఏది జరిగినా పోయేటువంటి స్థలం నరకం అండి. అక్కడ పోకూడదని ముందుగా ప్రకటనలో యోహాను గారి చేత ఈ యొక్క దర్శనాన్ని చూపించి ప్రపంచానికి హెచ్చరిక చేయించని చెప్పాడు. మనం బైబిల్ ముడిసేసి ఇంట్లో కూర్చొని ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ప్రవర్తిస్తాం. వద్దండి. వాక్యం నేర్చుకోండి.
మీరు పొద్దువాళ్ళని పెద్ద పెద్దోళ్ళకి లేని భాగ్యం మీకు ఇచ్చారు. మురళిపేట వాళ్ళారు మీరు. ఎవరో ఎవరో చెప్పవలసిన మాటలు మీకు ఈజీగా